Hi students, welcome back to SK Tutorials. I am your SK sir. ఎకానమీ మీద క్లాసెస్ చెప్పుకుంటున్నాం. మనందరికీ తెలిసిన విషయం ఇది. మనం 11th లెక్చర్ మన ఎకానమీ రిలేటెడ్గా చెప్పుకునేటువంటి టాపిక్. ఫ్లో ఒకసారి మనం చూస్తే స్టార్టింగ్లో ఎకానమీ బేసిక్స్, అసలు ఎకానమీ అంటే ఏంటి ఒక క్లాస్, తర్వాత సెక్టార్స్ రిలేటెడ్గా ఒక క్లాస్, తర్వాత టైప్స్, ఎకానమీ టైప్స్, జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి, పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఈ జీడిపి నుంచి పర్ క్యాపిటల్ ఇన్కమ్ వరకు మనం చూసేసుకున్నట్టయితే అది జాతీయ ఆదాయంలో టాపిక్స్ అయిపోతాయి. అలాగే అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ లాస్ట్ చూసుకున్నటువంటి ఇంట్రొడక్షన్ క్లాస్. దానికి కంటిన్యూయేషనే మనం ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్ గురించి ఈ క్లాస్లో చూడబోతున్నాం. ఇంతకుముందు చూసింది మనం డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, దాని ఇంట్రొడక్షన్ రిలేటెడ్గా క్లాస్ ఒకటి చెప్పేసి వదిలేసిన. ఇప్పుడు ట్యాక్సేషన్లో ఇంపార్టెంట్ టాపిక్ డైరెక్ట్ ట్యాక్స్లోకి మనం ఎంటర్ అవబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా చదవచ్చు, లేదు అని అంటే చుట్టూ జరుగుతున్నటువంటి ఎన్విరాన్మెంటల్లో ఎకానమీ మీద పట్టు సాధించాలని అనుకున్నా కూడా ఈ టాపిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి నవేడేస్. అలా అన్న చదవడానికి, గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఈ డైరెక్ట్ ట్యాక్స్ అంటే మనందరికీ తెలుసు ప్రత్యక్ష పన్నులు. దాంట్లో మెయిన్ టైప్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కార్పొరేట్, క్యాపిటల్ గెయిన్, గిఫ్ట్, ఎస్టేట్, ఐటీఆర్, ఇవన్నీ కూడా అందులో టైప్స్ అన్నట్టు. ఆ టైప్స్ రిలేటెడ్గా మనం ఇప్పుడు క్లాసెస్ చెప్పుకోబోతున్నాం. ఒక్కొక్క దాని గురించి కూలంకషంగా ప్రాక్టికల్గా విత్ ఎగ్జాంపుల్స్ మనం చూడడానికి ట్రై చేద్దాం. చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. అయితే చాలామంది ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేది, లేకపోతే స్కిప్ చేసేటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో అందులో ఒకటి మనం ఈ జీడిపి, జిఎన్పి దగ్గర కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ కనబడుతుంది. తర్వాత ఈ ట్యాక్సేషన్ సిస్టంలో కొద్దిగా కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ కనబడుతుంది. ఇందులో మనం ప్రాక్టికల్గా కూడా ఒక ఐటీఆర్ టాపిక్ వచ్చినప్పుడు ఫార్మ్ 16 ఒకరిది ఎవరిదాన్ని ఎంప్లాయీది కూడా తీసుకొని ఎగ్జాంపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. 1 minute. ఓకే, ఇంతకుముందు మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లలో లెక్చర్ చెప్పినప్పుడు నేను అంటే 1 day 2 days బిఫోర్ హెయిర్ ఆయిల్ మీద ఎంత ట్యాక్స్ ఉన్నది అని చెప్పా, 18% అని చెప్పా. అదే మన నార్మల్ ఎడిబుల్ ఆయిల్లో 5% అని చెప్పా. బట్ ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేసిందంటే హెయిర్ ఆయిల్ రిలేటెడ్ వాటి మీద రీసెంట్గా వచ్చింది 18% నుంచి 5%కు తగ్గియడం. అలాగే ఏసీలు కూడా 28% అని చెప్పా, అది కూడా 18%కి ఇది తగ్గియడం, అంటే 10 points తగ్గియడం జరిగింది. ఫ్యాన్లు కూడా 18% అని అన్నాం అంతకుముందుది, అది కూడా ఇంకొంచెం తగ్గడం, ఇలాంటివన్నీ చూసాం. ఇవన్నీ కూడా మనకు జిఎస్టీ రిఫార్మ్స్లో వస్తాయి. ఈ జిఎస్టీ రిఫార్మ్స్ టాపిక్ అనేది ఈ ట్యాక్సేషన్ సిస్టమ్ తర్వాత మనం చెప్పుకోబోయే టాపిక్ కాబట్టి దాని గురించి ఇక్కడ నేను ఎక్కువగా డిస్కస్ చేయట్లేదు. మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే క్లాస్ వినే వాళ్ళందరూ అబ్జర్వ్ చేయాల్సింది, ఈ రోజున్న ట్యాక్సేషన్ అనేది నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీకు కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. ఇదే ఎకానమీ క్లాస్ మేబీ 2 years తర్వాత చూసినప్పుడు మీకు ఐటీఆర్ ఎంత పెరిగింది, ఏ స్లాబ్ నుంచి ఏ స్లాబ్ అనేది కంపారిజన్, లేకపోతే కార్పొరేట్ ట్యాక్స్ ఎంత ఇస్తున్నారు అనేది కంపారిజన్ అని అంటే అట్లీస్ట్ మీకు ముందు తెలియాల్సింది ఏంది, కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఏంటిది. ఆ బేసిక్ నాలెడ్జ్ వచ్చేసిన తర్వాత మీకు ఇయర్ ఆన్ ఇయర్ బడ్జెట్లో వాటి రేట్ కట్ అనేది ఎంత మార్చినా కూడా మీకు కాన్సెప్ట్ అర్థమైపోతే గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంత మరి తగ్గియడానికి మనం రీజన్స్ కూడా తెలుసు ఏంటి. ఇప్పుడు ఈ జిఎస్టీ రిఫార్మ్స్లో తగ్గియడానికి రీజన్స్ ఏంటి, ఈ ట్రంప్ చేస్తున్నటువంటి ట్రేడ్ రిలేటెడ్ ఒత్తిడిలు ఏవైతే ఉన్నాయో వాటిని తట్టుకొని ఇన్సైడ్ మన ఇండియాలో ప్రొడక్టివిటీ అనేది ఎక్కువ పెంచాలనే ఉద్దేశంతో జిఎస్టీ రిఫార్మ్స్ అనేవి ఇప్పుడు చాలా తగ్గియడం జరిగింది. ఇంకా ఇంతకంటే ఎక్కువ డిస్కషన్ మనకు అవసరం లేదు, ఎందుకంటే నెక్స్ట్ టాపికే మనకు జిఎస్టీ కాబట్టి అక్కడ మనం డిస్కషన్ అనేది పెట్టుకుందాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్ డైరెక్ట్ ట్యాక్స్. ఇంతకుముందు ఇంట్రడక్షన్ క్లాస్లోనే మనం చెప్పుకున్నాం, దీనికంటే ప్రీవియస్ క్లాస్ అనేది ఇంట్రడక్షన్ క్లాస్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, మన చేతుల మీదుగా మనం కట్టేటువంటి, మనకు తెలిసినటువంటి పన్ను, మనకు తెలిసి కట్టేటువంటి పన్ను ఏదైతే ఉందో అది డైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ అంటే దానికి ఆపోజిట్, మనకు తెలియకుండా దాని మీద ఎంత పన్ను వేసిల్లు ఏంటిది అనేది మనకు అనవసరం, ఆ కాస్ట్లోనే ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. ఆ పలానా వస్తువు లేదా సేవ, సర్వీస్ మనం కొనుగోలు చేస్తున్నప్పుడు దాని మీద కట్టేది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇంతకంటే కూలంకషంగా కావాలంటే ప్రీవియస్ క్లాస్ ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్
ఈ డైరెక్ట్ ట్యాక్స్లోనే మనం ఎగ్జాంపుల్గా ఫస్ట్ వన్ చూడాల్సింది టైప్ ఏంటి అంటే కార్పొరేట్ ట్యాక్స్. కార్పొరేట్ ట్యాక్స్ ఇందులోనే ఉంది. కార్పొరేట్ అంటే ఏంటిది? అదొక వర్డ్. కార్పొరేట్ సిస్టమ్ అనేది అదొక వర్డ్. కార్పొరేట్ సిస్టమ్ అనేది అదొక వర్డ్. అది నార్మ్స్ ప్రకారం, సెట్ ఆఫ్ రూల్స్ ప్రకారం వర్క్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఏంటి అని అంటే కార్పొరేట్ బిజినెస్ చేసేటువంటి కంపెనీస్ మీద వేసే పన్ను. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక పర్సన్ మీద వేసినప్పుడు అతను ఐటీ అనేది ఫైల్ చేస్తాడు రిటర్న్స్ కోసం. అది శాలరీడ్ ఎంప్లాయీ ఎవ్రీ ఇయర్ ఫైల్ చేసేది. అంటే ఒక పర్సన్ మీద వేస్తున్నటువంటి పన్ను. ఈ కార్పొరేట్ పన్ను అనేది ఏదైతే ఉందో కార్పొరేట్ కంపెనీస్ మీద వేసేటువంటి పన్ను. ఓకే, ఇవి తమ లాభాలపై చెల్లించేటువంటి పన్నుగా మనం ఒకసారి చూడొచ్చు. ఈ కార్పొరేట్ ట్యాక్స్ అనేది నార్మల్గా డొమెస్టిక్ కంపెనీస్ ఇన్సైడ్ ఇండియాలో పనిచేసేటువంటి కంపెనీస్కి రఫ్గా 22% అట్లా ఉంటుంది. ఇది ఎస్టిమేషన్ కాబట్టి ఎస్టిమేషన్ సింబల్ ఇచ్చాము, అంటే అప్రాక్సిమేట్ సింబల్. అది అంటే అప్రాక్సిమేట్గా ఉండొచ్చు. అంటే దీంట్లో ఎక్కువ తక్కువలు కూడా ఉంటాయి. యావరేజ్గా నేను ఇచ్చింది డొమెస్టిక్, అంటే మన ఇండియాలో ఉన్నటువంటి స్వదేశీ కంపెనీలకు 22% అనేది మీరు గుర్తుపెట్టుకోండి. నార్మల్గా అయితే 30% రేంజ్ వరకు కూడా ఉంటాయి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ కార్పొరేట్ ట్యాక్స్ అనేది ఎగ్జంప్షన్ కూడా ఇవ్వచ్చు. ఎగ్జంప్షన్ అంటే ఏంటి? కొత్త కంపెనీస్ని ప్రోత్సహించడానికి స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి నిలదొక్కుకోవాలి కదా. ఒక సర్టెన్ టైం వచ్చే వరకు వాటికి లాభాలు వచ్చినా కూడా ఆ పెట్టుబడి రిలేటెడ్గా తెచ్చిన అప్పులు కట్టాల్సిన సిచ్యువేషన్ ఉండొచ్చు. అలానే ట్యాక్స్ వాళ్ళు క్యాపిటల్ అమౌంట్ ఎక్కడనో ఎక్కువ తెచ్చుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. దానికి గాను పన్ను చెల్లించాలి, లేకపోతే ఇంట్రెస్ట్ అనేది చెల్లించాల్సిన సిచ్యువేషన్ ఉండొచ్చు. వీటన్నిటికీ రిలేటెడ్గా మనం కార్పొరేట్ ట్యాక్స్లో అబ్జర్వ్ చేస్తే కొత్త కంపెనీలకు ప్రోత్సాహకరంగా గవర్నమెంట్ ఏం చేస్తాయంటే అవి నిలదొక్కుకోవాలి ఫైనాన్షియల్గా, తర్వాత మనం నిదానంగా పన్ను తీసుకుందామని కార్పొరేట్ ట్యాక్స్ నుంచి కొన్నిసార్లు మొత్తానికే 100% ఎగ్జంప్షన్ ఇవ్వచ్చు. లేదు అంటే సమ్ పీరియడ్ ఆఫ్ టైం 3 years దాకా మేము ట్యాక్స్ ఫ్రీ వదిలేస్తాం, మీరు సంపాదించుకొని మీరు నిలదొక్కున్న తర్వాత 4th year నుంచి కట్టండి. ఇట్లాంటి వెసులుబాటు కూడా ఇవ్వచ్చు. ఇలాంటి వెసులుబాట్లు మనం రీసెంట్గా కూడా రూపాయికో ఏమో ల్యాండ్ అమ్మిన్లని మన ఏపీ గవర్నమెంట్ రిలేటెడ్గా కూడా ఒకటి ఇంటర్నేషనల్ కంపెనీ వేస్తే మేము ఇస్తామనే పాయింట్ కూడా చూసినాం. అట్లాంటిదే ఈ కార్పొరేట్ ట్యాక్స్. అంటే పెట్టుబడులు పెట్టడానికి ముందు, అది స్టార్ట్ అవ్వడానికి ముందు కూడా కొన్నిసార్లు వెసులుబాట్లు వస్తాయి. ఇక్కడ మనం మాట్లాడేది ట్యాక్స్ రిలేటెడ్ కాబట్టి ఆ ముందున్నటువంటి కంపెనీ స్టార్ట్ అవ్వడానికి ముందున్న రిలేషన్ మనకు అవసరం లేదు. కంపెనీ పెట్టిన తర్వాత అది జనరేట్ చేసే రెవెన్యూ మీద నుంచి ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది ఎట్లా ఉంటుందో దానికి వేసే ట్యాక్సే కార్పొరేట్ ట్యాక్స్. ఓకేనా? అంటే వచ్చేటువంటి పెట్టుబడి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఎర్న్ చేస్తున్న డబ్బు మీద ఓవరాల్గా ఇయర్లీ వేసేటువంటి ట్యాక్సే కార్పొరేట్ ట్యాక్స్. కార్పొరేట్ వరల్డ్ మీద వేస్తుంది, కార్పొరేట్ కంపెనీ మీద వేస్తుంది. ఇదే మనకు నార్మల్గా అబ్జర్వ్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా నుంచి పెద్ద మొత్తంలో ఒక రకంగా ఆదాయాన్ని జనరేట్ చేసేటువంటి పన్ను. అయితే ఈ కార్పొరేట్ ట్యాక్స్ అనేది కూడా నార్మల్గా మనం చూస్తే స్లాబ్ల వైజ్గా మీకు ఇక్కడ ఇచ్చిన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అన్నీ గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే మీరు చదివే ఎగ్జామ్ను బేస్ చేసుకొని అది ఉంటుంది. ఇది రీసెంట్గా రిలీజ్ అయిన 2025లో రిలీజ్ అయిన అప్డేషన్ లెక్కలు ఇవన్నీ మీకు ఇచ్చేది కూడా. నేను ఎక్కడైనా మీరు నార్మల్గా అబ్జర్వ్ చేయండి, సెస్ అనేది కామన్. ఈ సర్చార్జెస్ అనేవి 0 to 12 ఈ వేరియేషన్ అనేది మనకు కనబడుతుంది. ఓకేనా? ఈ సెస్ సర్చార్జెస్ అనేవి మనం ఐటీఆర్లో వచ్చినప్పుడు అక్కడ ఒకసారి మళ్ళీ డిస్కస్ చేసుకుంటాం. ఇక్కడ మాత్రం జస్ట్ డెఫినేషన్ ఇచ్చేసి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తా. ఓకే, ఇక్కడ మనకు మీరు ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొత్తం టేబుల్ గుర్తుపెట్టుకున్నా పెట్టుకోకపోయినా 400 కోట్ల లోపు టర్నోవర్ ఏదన్నా కంపెనీది పర్ ఇయర్ ఉంటే ఇన్సైడ్ ఇండియా మన కంపెనీ, మన దేశానికి సంబంధించిన కంపెనీది పర్ ఇయర్ లెక్కలు ఎప్పుడైనా పర్ ఇయర్ అనే గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు చెప్తున్నాను నేను ఎకనామిక్ క్లాస్లో చెప్పేటప్పుడు. పర్ ఇయర్ ఒక కంపెనీ 400 కోట్ల కంటే టర్నోవర్ తక్కువ ఉంది అంటే ఆ కంపెనీ చేసే టర్నోవర్ 50 కోట్లే కావచ్చు, స్టార్టప్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, 200 కోట్లే కావచ్చు, 399 కోట్లే కావచ్చు, లేకపోతే 400 కోట్లు కావచ్చు. నేనేం చెప్పా ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే సింబల్ పెట్టిన. అంటే అప్ టు 400 కోట్లు, 401 రూపాయి వచ్చింది అని అంటే అది నెక్స్ట్ స్లాబ్లో పడిపోతుంది. గుర్తుపెట్టుకోండి, 401 రూపాయి టర్నోవర్ వచ్చినా నెక్స్ట్ స్లాబ్లో పడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 400 ఒక దేశీయ కంపెనీ, ఒక ఇన్సైడ్ ఇండియా నేషనల్ కంపెనీ టర్నోవర్ అనేది పర్ ఇయర్ ఎంత ఉంటే అది 25% బేసిక్ రేటు వరకు కార్పొరేట్ ట్యాక్స్ కట్టచ్చు. క్వశ్చన్ అడగచ్చు ఇట్లా. అప్పుడు ఏం చెప్పాలి? 400 లోపు టర్నోవర్ ఉంటే 25% వరకు కట్టచ్చు సార్. రెండోది, ఒక దేశీయ కంపెనీ టర్నోవర్ అనేది
400 కోట్ల కంటే ఎక్కువ ఉంటే కార్పొరేట్ ట్యాక్స్ ఎంత కట్టాలి? 30% కట్టాలి సార్. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. దానికి నెక్స్ట్ వచ్చేటివి సర్చార్జెస్. ఈ సెస్ అంటే ఏంటి అని అంటే, ఈ సర్చార్జెస్ సెస్ అనేది ట్యాక్స్ మీద ట్యాక్స్ వేసేటివి అన్నట్టు. ట్యాక్స్ మీద ట్యాక్స్ వేసేటివి అంటే ఇప్పుడు మీరు ఈ 25% కట్టాలి అని అన్నాం. 25% కట్టాలి, బేసిక్ రేట్ మీద 25% కట్టాలి అని అంటాను. అంటే సంపాదించిన దాని మీద మీరు 25% కట్టాలి. ఆ కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 50 లక్షలు అయింది, లేకపోతే ₹1,00,00,000 అయింది. ఆ ₹1,00,00,000 లేకపోతే 50 లక్షలు అనే దాని మీద మళ్ళీ మీరు 12% తీయాలి. లేదు, ఇప్పుడు ఇంకొంచెం కూలంకషంగా నెక్స్ట్ ఈ 30% దాంట్లో ఎగ్జాంపుల్గా తీస్తే, మనం ఒక కంపెనీ సంపాదన 1000 కోట్లు ఉంది. ఇక్కడ మనం రెండో దానికి ఎగ్జాంపుల్ ఏం చేసుకున్నాం, 400 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ అని అన్నాం. ఆ కంపెనీ సంపాదన 1000 కోట్లు ఉంది. అంటే 400 కోట్ల కంటే టర్నోవర్ ఎక్కువనే ఉంది కదా, ఎక్కువ ఉంది కాబట్టి అది ఏ స్లాబ్లో పడుతుంది? 30% స్లాబ్లో పడుతుంది. సార్ 400 కోట్ల లోపు అయితే 25 అన్నాం, 400 కోట్ల కంటే ఎక్కువ ఉంటే 30% అంటాను. మరి దేశీయ కంపెనీలు, ఒక్కో కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ 3000 కోట్లు సంపాదించింది, అప్పుడు సార్ అదే 30% పెడితే ఎట్లా సార్, ఎక్కువ తీసుకోవచ్చు కదా అని అంటే, ఎక్కువ ఎట్లా తీసుకుంటావు బాబు? 1000 కోట్లు సరే 30% అన్న కాడ నేను డబల్ చేస్తాను 60%. అంటే ఇక 40% సంపాదించడానికి వాడికి ఇండస్ట్రీ పెట్టేందుకు. అందుకే ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర మనం దీన్ని ఆపేస్తాం. ఈ టైప్ ఆఫ్ ఎకానమీని ఏమంటాం, మనం దేని పరంగా చూస్తున్నాం అనేది అధోగామి అనే టైంలో మనం ఆ ఎకానమీ రిలేటెడ్గా క్లాస్ చెప్పుకున్నప్పుడు కూడా చూసినాం. మనం అధోగామి కాబట్టి ఎట్ పర్టికులర్ టైం వరకు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయింది. ఒక స్టేజ్ వచ్చేసినాక అక్కడికి స్టాప్ అయిపోయి, ఎండ్ అయిపోయి, అక్కడి నుంచి ట్యాక్స్ అనేది అందరికీ ఈక్వల్గానే ఉంటుంది. అది ఏ కంపెనీ అయినా కావచ్చు. దేశీయ కంపెనీ 400 కోట్లు ఫర్ ఎగ్జాంపుల్ 500 కోట్లు సంపాదిస్తుంది అనుకో, దాని మీద ట్యాక్స్ 30%. 1000 కోట్లు సంపాదించినా 30%, 2000 crores సంపాదించినా 30%. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1000 కోట్లు సంపాదిస్తుంది అనుకో, దాని మీద 30% అంటే ఎంత అవుతుంది? 300 కోట్లు అవుతుంది. 30% అంటే 300 కోట్లు అవుతుంది. అంటే 300 కోట్లు ట్యాక్స్ కట్టాలి. అదే 5000 కోట్లు సంపాదిస్తుంది అనుకో, దాని మీద 30% అంటే ఎంత? 5000 కోట్లు 30%, దట్ మీన్స్ అప్రాక్సిమేట్లీ 1500 crores దాకా ఆ కంపెనీ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అందుకే ఇంత పెద్ద మొత్తంలో ఈ విప్రో కావచ్చు, లేకపోతే ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు, ఇన్సైడ్ ఇండియా పనిచేసేటివి ఏవైతే ఉన్నాయో మన దగ్గరవి, మన దేశీయవి, వాటి నుంచి ఎక్కువ కార్పొరేట్ ట్యాక్స్ అనేది మనకు గవర్నమెంట్కు యాడ్ ఆన్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అలానే ఇంకా కొన్ని చూసినట్టయితే ఇక్కడ మీకు తర్వాత వేరే కూడా ఇచ్చిన ఎగ్జామ్షన్స్ లేకుండా నేను తీసేసుకుంటా అంటే 22% అని చెప్పినాం. ఎగ్జామ్షన్స్ లేకుండా అని అంటే ఏంటి, ఇక్కడ కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి కంపెనీలకు, వాళ్ళు ఆ స్లాబ్ను సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 400 కోట్ల టర్నోవర్ కంటే ఎక్కువ ఉన్న కంపెనీ ఉన్నది, అది 30% ట్యాక్స్ కడతా ఉంటుంది. అంటే అది ఎగ్జామ్షన్స్ తీసుకుంటే 30%. ఎగ్జామ్షన్స్ అంటే ఏంటి, సెజ్ రిలేటెడ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో నువ్వు ఇండస్ట్రీ పెట్టుకోవాలని ఉంటుంది గవర్నమెంట్. ఆ ఇండస్ట్రీ పెట్టుకున్నప్పుడు దానికి ల్యాండ్కు పలాన్ ఇంత రెంట్ అనేది ఎవ్రీ ఇయర్ పే చేయాల్సి ఉంటుంది ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో. ఆ ఎగ్జామ్షన్ వాడు తీసుకున్నాడు అంటే 30% కట్టాలి. ఇట్లాంటి కొన్ని ఎగ్జామ్షన్స్ వాడు వదిలేసుకున్నాడు అని అంటే మాత్రం గవర్నమెంట్కు ఆ రెంట్లు పే చేయాల్సి వస్తుంది, ఆ డబ్బులు పే చేయాల్సి వస్తుంది. పే చేస్తే ఆ టైంలో వీడి 22% స్లాబ్లోకి వచ్చి డబ్బులు కట్టుకోవచ్చు. కానీ చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ తలనొప్పులు అన్నీ ఎందుకు, అవి మళ్ళీ ఫైలింగ్ చేయడం ఎందుకని 30% స్లాబ్లోనే లేకపోతే 25% స్లాబ్లోనే ఆగిపోతూ ఉంటాయి. అందుకే మనకు బేసిక్లో చాలా వర్కౌట్ అయ్యేది ప్రాక్టికల్గా ఈ 25% 30% స్లాబ్లోనే ఉంటారు, బేసిక్ రేట్లలోనే ఉంటారు. లేదు కొత్త కంపెనీ ఏదైనా తయారీలోకి వచ్చేసింది 2019లో స్థాపించి, ఆ టైంలోంచి స్థాపించి 2024-31 లోపు ఏదైతే ప్రొడక్షన్ స్టార్ట్ చేసిందో కొత్త కంపెనీ, ఆ కంపెనీకి మాత్రం, అంటే ఇవన్నీ మనం పాతే చూసినాయన్నీ కూడా ఓల్డ్ కంపెనీస్కి, వాటికి 25-30% లేకపోతే ఎగ్జామ్షన్ తోటి 22 అని అన్నాం. ఈ రీసెంట్ టైంలో 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి 31 మధ్యలో స్టార్ట్ అయ్యి ప్రొడక్షన్ స్టార్ట్ చేసినటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో కొత్త కంపెనీలు, వాటికి మాత్రం కార్పొరేట్ ట్యాక్స్ ఎంత వేస్తున్నారు? 15%. అవి మన ఇన్సైడ్ ఇండియాలో మన కంపెనీస్కి వేసేది 15%. ఎందుకు సార్ మరి ఈ కంపెనీ మాత్రం ఏమన్నా తోపా? అది ఏ కంపెనీ అన్నా ఇంకో కంపెనీకి ఆ 400 crores సంపాదించే కంపెనీకో లేకపోతే దానికంటే ఎక్కువ సంపాదించే కంపెనీ, ఏ కంపెనీ అయినా 400 కోట్ల లేదు, 1000 కోట్లు సంపాదించినా అది 15 కట్టాలి. ఎందుకు మరి ఆ ఎగ్జామ్షన్ ఎందుకు ఇస్తున్నాం మనం అంటే, అది రీసెంట్ టైంలో బిల్ట్ అయింది. దానికి ఇంకో ప్రొడక్టివిటీ దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం కావచ్చు, కాంపిటీషన్ తీసుకోవడం కావచ్చు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలతోటి తీసుకోవడం కష్టం కాబట్టి దానికి 15% పెట్టడం జరిగింది. అప్కమింగ్ డేస్లో అవన్నీ కూడా తగ్గుతూ ఉండొచ్చు.
ఓకే, నెక్స్ట్ ఇవి స్వదేశీ రిలేటెడ్గా చూస్తున్నాం, మన ఇండియాకి రిలేటెడ్గా చూస్తున్నాం, ఓన్ కంట్రీలోని కంపెనీస్ అని చూస్తున్నాం. కొన్ని కంపెనీస్ బయట నుంచి కూడా వచ్చి పెడతా ఉంటాయి. అట్లాంటప్పుడు ఎట్లా, ఒక కంపెనీ విదేశీ కంపెనీ ఇండియాకి వచ్చి కంపెనీ పెట్టుకున్నది, అది సేవల రూపంలో సర్వీస్ రూపంలోది కావచ్చు, లేకపోతే గూడ్స్ రిలేటెడ్ది కావచ్చు, ఒక ఫ్యాక్టరీయో కంపెనీయో పెట్టింది. దాని మీద ఎంత వేస్తాం? ఎప్పుడైనా మన వాళ్ళకు ఖచ్చితంగా తక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు ఫారెన్ కంపెనీస్. ఎప్పుడైనా గోల్కొండకి వెళ్ళినప్పుడు చూడండి, టికెట్ ఇండియన్స్కి వేరే ఉంటుంది, ఫారినర్స్కి వేరే ఉంటుంది. లేకపోతే ఇంకో పార్క్కి వెళ్ళినప్పుడు చూడండి, ఇండియన్స్కి వేరే ఉంటుంది, ఫారినర్స్కి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీలైనంత వరకు మనం ఫారినర్స్ దగ్గర నుంచి మనకి ఈక్వల్గా చూడకుండా ఇంకొంచెం ఎక్కువ వసూలు చేయాలని చూస్తాం. సేమ్ అదే ఇక్కడ కూడా అప్లై అయిపోతుంది. మన దేశీయ కంపెనీలు అయితే మ్యాక్సిమం ఎంత ఇస్తానం? 30% ఇస్తానం సార్. అదే విదేశీ కంపెనీ వస్తే దాని మీద ఇంకో 5% యాడ్ చేసి దానికి 35% అని ఇస్తాం. దానికి రాయితీలు ఇవ్వడం ఇలాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు ప్రస్తుతానికైతే చూస్తే, ఈ ఎగ్జాంపుల్లో చూస్తే 35% ఖచ్చితంగా కట్టాల్సిందే. నువ్వు ఎగ్జామ్షన్ తీసుకుంటావు 22 కడతా, అట్లాంటివి ఏం లేవు. ఖచ్చితంగా 35% కట్టాల్సిందే. అదే విదేశీ కంపెనీలు రాయల్టీ టెక్నికల్ సేవలకు అయితే ఏమైనా ఎక్స్పోర్ట్ చేస్తానంటే దానికి 50% కట్టాలి. ఈ రెండిట్లో కొంతమందికి కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. దీన్ని నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, మన ఇండియన్ కంపెనీ అయితే మ్యాక్సిమం కట్టేది ఎంత సార్? 30%. అది ఎంత? 400 కోట్ల టర్నోవర్ దాటిన కంపెనీ అయితే, 400 కోట్ల లోపు లేదా 400 కోట్ల టర్నోవర్ తీసిన కంపెనీ అయితే ఎంత సార్? 25% కడితే సార్ అది సరిపోతుంది. అదే విదేశీ కంపెనీలకైతే 35%. అవి మళ్ళీ ఇక్కడ నుంచి రాయల్టీ ఛార్జీలు ఏమైనా వాళ్ళ కంట్రీకి, ఎస్టాబ్లిష్ అయిన కంట్రీకి పంపించేస్తారంటే వాటి మీద మాత్రం 50%. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ అక్టోబర్ 2019 నుంచి 2024 మార్చి 31 మధ్యలో వాటి అయితే 15%. మెయిన్గా మీరు ఇంత గుర్తుపెట్టుకోలేను అని అనుకుంటే ఇండియా రిలేటెడ్ ఈ పై 2 కింది 2 గుర్తుపెట్టుకోవడానికి చూడండి. ఫారెన్ది ఇది ఒకటి. నెక్స్ట్ మీకు ఇదే స్లైడ్లో నేను ఒకటి చెప్తానన్న. ఈ సర్చార్జ్ అంటే ఏంటిది? సర్చార్జ్ అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. అంటే ఇప్పుడు ఒక పర్సన్ 10 లక్షలు సంపాదిస్తాడు అనుకోండి, 10 లక్షలు సంపాదిస్తాడు. అప్పుడు ఆ 10 లక్షల మీద ట్యాక్సబుల్ ఇన్కమ్ అయినప్పుడు ఆ 10 లక్షల మీద నార్మల్గా ట్యాక్స్ వేసేస్తాం. ఈ సర్చార్జెస్ కూడా మళ్ళీ దాని మీద వేస్తాం అన్నట్టు. ఈ సెస్ అంటే ఏంటి? ఇది కూడా ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. అంటే ఈ సెస్ అంటే ఏంటిది? ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే కడతానమో అది, నెక్స్ట్ సర్చార్జెస్ ఏమైతే వేస్తానమో అది, ఈ రెండింటిని కలిపేసేది సెస్. అర్థం కాలేదు అనుకుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. దానికంటే ముందు మీరు ఒక నోట్ గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే సర్చార్జ్ అందరికీ వేయరు. అది వ్యక్తి అయినా కంపెనీ అయినా దాని ట్యాక్సబుల్ అమౌంట్ అనేది 50 లక్షలు దాటితే మాత్రమే దానికి సర్చార్జ్ చేస్తారు. 50 లక్షలు దాటితే మాత్రమే దానికి సర్చార్జ్ చేస్తారు. ఇప్పుడు సర్చార్జ్ అనేది 50 లక్షలు దాటితే అని అనుకున్నాం. ఇది లెంత్గా లెక్క ఎక్కువ అయిపోతుంది కాబట్టి మనం చిన్నగా చూసుకుందాం. ఈ కండిషన్ అనేది అప్లై అయ్యే కండిషన్ పక్కకు పెట్టుకుందాం. ఒక కంపెనీ అయితే సర్చార్జ్ అనేది 10% ఉండొచ్చు, 20% ఉండొచ్చు, 12 ఉండొచ్చు, 12.5 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు కంపెనీల మీద వేసేది ఇక్కడ సర్చార్జెస్ 0 to 12 అని ఉన్నది. సరే 10% అనుకుందాం. ఒక కంపెనీ ₹1,00,00,000 సంపాదిస్తుంది అనుకో, దాని మీద వేసే సర్చార్జ్ అనేది 20% 10% అనుకుందాం, 10% అని అనుకుందాం. సర్చార్జ్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్కి ఫైల్ చేసినప్పుడు ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కట్టాల్సింది ఫైనల్ చేసినావు, అయిపోయింది, ₹1,00,00,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ₹1,00,00,000 లేకపోతే సరే ₹1,00,00,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. మళ్ళీ క్లియర్గా వినండి, ₹1,00,00,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఈ ₹1,00,00,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అమౌంట్ నువ్వు గవర్నమెంట్కి ₹1,00,00,000 అది నువ్వు కట్టుతాను. కాకపోతే ఇది 50 లక్షల లిమిట్ దాటింది కాబట్టి ఈ కట్టే అమౌంట్ మీద కూడా మళ్ళీ 10% నువ్వు కట్టాలి అని గవర్నమెంట్ అంటుంది. ఎందుకంటే నువ్వు రిచ్, సర్చార్జ్ అనేది రిచ్ మీదే వస్తుంది. అంటే నువ్వు సంపాదించిన దానికి ఆల్రెడీ ఐటీ కడతాను, మళ్ళీ ఈ ఐటీ అమౌంట్ మీద మళ్ళీ 10% ఎక్స్ట్రా కట్టు అని గవర్నమెంట్ అడుగుతుంది. అదే సర్చార్జ్. ఓకే, అంటే నువ్వు ఆల్రెడీ ట్యాక్స్ కడతాను, ఆ ట్యాక్స్ అమౌంట్లో మళ్ళీ 10% ఎక్స్ట్రా కడతాను, అది సర్చార్జ్. ఇప్పుడు ₹1,00,00,000 10% అంటే 10 లక్షలు. నువ్వు ఆల్రెడీ ఐటీ ఏమన్నది, నిన్ను ₹1,00,00,000 కట్టాలరా బాబు అని అన్నది. నువ్వు కట్టినావు, ₹1,00,00,000 కట్టినావు. మళ్ళీ సర్చార్జ్ నీది 50 లక్షల లిమిట్ దాటింది కాబట్టి ఈ ₹1,00,00,000 మీద 10% కట్టు అని అంటుంది. ట్యాక్స్ అండ్ ట్యాక్స్ మళ్ళీ 10 లక్షలు కట్టినావు. ఓకే, అయిపోయింది, వీడికి సర్చార్జ్ క్లోజ్ అయింది.
మళ్ళీ ఇది కాకుండా సెస్ అనేది ఒకటి అడిషనల్గా ఇస్తుంది గవర్నమెంట్. సెస్ అంటే ఏంటి అని అంటే దేశ పురోగతి కోసం, అది ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, సెస్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. అది నార్మల్గా ఎప్పుడైనా కూడా స్టేబుల్గా 4% అనేది ఉంటుంది. ఈ సెస్ అంటే ఏంటిది అని అంటే ఇప్పుడు చదువు రిలేటెడ్గానో ఎడ్యుకేషన్ రిలేటెడ్గానో మీరు అడిషనల్గా మళ్ళీ సెస్ అనేది వసూలు చేస్తుంది గవర్నమెంట్. నువ్వు ఐటీ కడతావు, సర్చార్జ్ కడతావు, మళ్ళీ సెస్ కడతావు. ఈ సెస్ 4% దేని మీద వేయాలి? మరి నువ్వు కట్టిన ఐటీ మీద వేయాలన్నా లేకపోతే సర్చార్జ్ అమౌంట్ మీద వేయాలన్నా? అర్థమైందా? నువ్వు ₹1,00,00,000 ఐటీ కట్టినావు, సర్చార్జ్ అమౌంట్ నువ్వు 50 లక్షలు లిమిట్ దాటింది కాబట్టి ఈ కట్టే ₹1,00,00,000 మీద మళ్ళీ 10 lakhs వేసి అడిషనల్గా మళ్ళీ 10 lakhs ఎక్స్ట్రా కడతాను, 1,00,00,000 + 10 lakhs. మళ్ళీ సెస్ అంటే ఏంటిదంటే ట్యాక్స్ అంటే నువ్వు కట్టే ట్యాక్స్ ప్లస్ ఈ సర్చార్జ్ ఈ రెండింటిని కలిపితే ఎంత అవుతుంది? 1,10,00,000 అవుతుంది. ఈ 1,10,00,000 మళ్ళీ 4% సెస్ కట్టు అంటుంది గవర్నమెంట్. అదే సెస్. నువ్వు సర్చార్జ్ అంటే ట్యాక్స్ అంటే ఐటీ మీద, ఐటీ అంటేనే ట్యాక్స్, దాని మీద మళ్ళీ ట్యాక్స్ వేస్తుంది, అది సర్చార్జ్. ఈ రెండింటి మీద మళ్ళీ ట్యాక్స్, రెండింటిని కలిపి వేసేసి ట్యాక్స్ ఏదైతే ఉందో అది సెస్. క్వశ్చన్ ఎట్లా అడగచ్చు మిమ్మల్ని? సర్చార్జ్ అనేది ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, గుర్తుపెట్టుకోండి. ఇట్లా అడగచ్చు. సర్చార్జ్ అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, అంటే ఐటీ మీద ట్యాక్స్ వేస్తాం. సెస్ అంటే డాష్ ఐటీ ప్లస్ సర్చార్జ్, దీని మీద వేసేటువంటి పర్సంటేజ్ ఎంత ఉండొచ్చు? 4%. అది ఫిక్స్డ్గా కనబడుతూ ఉంటుంది. ఇది డిస్కషన్ మళ్ళీ జిఎస్టీ రిలేటెడ్ కంటే ముందు లాస్ట్ ఐటీఆర్లో కూడా మనకు కనబడుతుంది. అక్కడ మీకు ప్రాక్టికల్గా నేను ఓ ఫామ్ 16 చూపెడతా. సరే, ఇంతకుముందు చెప్పిన నెక్స్ట్ స్లైడ్లో మనం రాయల్టీ, లేకపోతే ఇక్కడ ఈ స్లైడ్లో చూసినాం కదా, సాధారణ ఆదాయం వచ్చే కంపెనీలని అన్నాం, రాయల్టీ లేదా టెక్నికల్ సేవలని అన్నాం. దీని కంపారిజన్ ఏంటి అంటే, ఒక కంపెనీ అంటే శాంసంగే ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసిన, అది లాభాలలో ఉన్నది, ఇండియాలో ఉన్నది శాంసంగ్ కంపెనీ, మొబైల్ కంపెనీ అనుకోండి, ఏదన్నా అనుకోండి. అది కార్పొరేట్ ట్యాక్స్ కడతాను, అది ఇక్కడ రిజిస్టర్ అయింది, భారతదేశంలో రిజిస్టర్ అయింది. కానీ దాని హెడ్ ఆఫీస్ వచ్చేసి మాత్రం ఫారెన్లో శాంసంగ్ కొరియాలో ఉన్నది, ఫారెన్లో కొరియాలో ఉన్నది. అయితే దీని టెక్నాలజీ అంతా శాంసంగ్ ఇండియా అని వీళ్ళు ఇక్కడ పెట్టుకున్నా కూడా కంపెనీ టెక్నాలజీ అంతా ఇంపోర్ట్ చేసుకున్నది కొరియా నుంచి ఇండియాకి. అయితే వీడేం చేస్తాడు? కొరియా నుంచి టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఫ్యాక్టరీలో వాడి మొబైల్స్ రెడీ చేయడమా లేకపోతే సేవలు అందించడమో వదిలేస్తాడు బయటికి మార్కెట్లోకి. ఈ సేవలు అనేవి ఆ మదర్హుడ్ కంపెనీ లేకపోతే ఫాదర్హుడ్ కంపెనీ కొరియాలో ఏదైతే ఉందో అక్కడ బ్రెయిన్ వాడుకొని వీడి ఇక్కడ ప్రొడక్టివిటీ చూపెడుతుండే ఇండియాలో. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి శాంసంగ్ ఇండియా కంపెనీ ఏం చేస్తారంటే రాయల్టీ కింద ఎంతో కొంత డబ్బు, వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత డబ్బు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50% కావచ్చు లేకపోతే 30% కావచ్చు, కొరియాలో ఉన్న మదర్హుడ్ కంపెనీకి కడుతుంది. అక్కడ కంపెనీ కదా ఇక్కడ పెట్టుకుని, మరి ఇక్కడ ఎందుకు పెట్టుకోవాలి సార్, ఆ నుంచి చేయొచ్చు కదా అంటే ఇక్కడైతే ట్యాక్స్ తగ్గుతుంది కాబట్టి. ఆల్రెడీ మళ్ళీ ఇక్కడ కడతాను కదా అంటే తగ్గుద్ది. ఎట్లా తగ్గుద్ది? ఇప్పుడు మొత్తం నువ్వు అక్కడి నుంచి ప్రొడక్టివిటీ ఇక్కడికి వేస్తాను అని అంటే అది ఏమైపోతుంది? అది కస్టమ్ డ్యూటీస్లోకి వస్తుంది. అంటే బయట నుంచి ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటే కస్టమ్ డ్యూటీస్లోకి వస్తుంది. ఈ ఎలక్ట్రానిక్స్ గ్యాజెట్స్ మీద ఎక్కువ ట్యాక్స్ పడుతుంది, కస్టమ్ డ్యూటీ అనేది ఎక్కువ పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు, ఇన్సైడ్ ఇండియానే వచ్చేసి వాళ్ళు ప్రొడక్టివిటీ స్టార్ట్ చేసేసి అమ్ముకుంటే జిఎస్టీ పరిధిలోకి వస్తారు. అప్పుడు మొబైల్ కాస్ట్ తగ్గుతుంది. అంటే మ్యాక్సిమం మనం ఇంతవరకు పాతది చూసినప్పుడు ఎంత స్లాబ్లో ఉండే 30%, 28% స్లాబ్ వరకే మ్యాక్సిమం ఉండే, ఆ లోపే వస్తుంది. ఇప్పుడు మారిన వాటిది నేను లెక్క చూడలేదుగా, అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అందుకే ఇప్పుడు వాడు ఫస్ట్ ఇండియాకి వచ్చి కంపెనీ పెట్టుకున్నందుకు నువ్వు ఆల్రెడీ కార్పొరేట్ ట్యాక్స్ కడతాను, 35% అట్లా కడతాను. అది ఇండియాలో వచ్చి నువ్వు అక్కడ కంట్రీ రిలేటెడ్దే కాబట్టి ఇక్కడ కడతాను కాబట్టి 35%. ఇంతకుముందు స్లైడ్లో చూసినాం, ఇది 25 to 30 అనేది తప్పు, 35% కడతాను. మరి శాంసంగ్ కొరియాకి నువ్వు ఈ 35% ట్యాక్స్ కడతాను, నువ్వు ఎర్న్ చేసిన దాంట్లో లాభాల నుంచి కొంచెం తీసేసినావు, ట్యాక్స్ కట్టాల్సిన అమౌంట్ 35% కట్టిను. మళ్ళీ ఏం చేస్తాను, ఇక్కడ నుంచి కొంత డబ్బు అక్కడికి పంపుతాను మదర్హుడ్ కంపెనీకి. పంపేది ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు, ఎందుకంటే వాళ్ళ తెలివి వాడి ఇక్కడ చేస్తాను కాబట్టి. ఇప్పుడు నువ్వు 100 కోట్లు పంపుతాను కదా, ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోతుంది కదా సొమ్ము, వీటిని నువ్వు మళ్ళీ కరెన్సీ రూపంగా చేంజ్ అయిపోయి ఆడికి వెళ్ళిపోతుంది కదా, నువ్వు ఇక్కడనే ఆ డబ్బులు వాడుకుంటే నీ మీద ట్యాక్స్ వేయ. కానీ ఈ నుంచి నువ్వు మళ్ళీ డబ్బుని నీ మదర్హుడ్ కంపెనీకి వేరే కంట్రీకి ట్రాన్స్ఫర్ అవుతుంది అని అంటే నేను ట్యాక్స్ వేస్తా అంటది గవర్నమెంట్. ఆ ట్యాక్సే రాయల్టీ ట్యాక్స్ లేకపోతే రాయల్టీ ఫీ అని అనుకోవచ్చు. అది ఎంత వేస్తుంది? 50%, 53% దాకా ఎఫెక్టివ్ అని అంటే ఏంటి అంటే ఈ సర్చార్జ్ ప్లస్ సెస్ కలుపుకుంటే ఎఫెక్టివ్. ఫస్ట్ ఐటీ వేసేది 50%. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి,
ఐటీ వేసేది బేసిక్ రేట్ అన్నట్టు 50%. దాని మీద సర్చార్జ్ అనేది 2 to 5% ఇక్కడ వేస్తాను. మళ్ళీ సెస్ అనేది 4% వేస్తుంది. ఇక్కడ ఓవరాల్గా కలుపుకుంటే ఇంత అవుతుంది. మరి సార్ ఇక్కడ స్టార్టింగ్లో వీటన్నిటికీ సర్చార్జ్ ఎక్కువ వేసిళ్ళు, మరి విదేశీ వాటికి తక్కువ ఎందుకు వేసిళ్ళు అంటే వాడు ఆల్రెడీ కట్టేదే ట్యాక్స్ ఎక్కువ కడతాడు 35%, 50%. మళ్ళీ కట్టిన దాని మీద మళ్ళీ 12%, 10% తీసుడు, ఎందుకంటే సర్చార్జ్ తగ్గించిళ్ళు. దానివల్ల పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. ఓకే, అదే రాయల్టీది బయటికి వెళ్ళిపోతా అంటే మళ్ళీ దాని మీద ట్యాక్స్ వేసేస్తే అది రాయల్టీ ఫీ అయింది. అంటే రెండు రకాలుగా, ఒక కంపెనీ ఇక్కడే ఉండి ఇక్కడే ప్రొడక్టివిటీ ఉండి ఇక్కడే డబ్బులు వాడుకుంటే నో ప్రాబ్లం, కానీ ఈ డబ్బును మళ్ళీ మదర్హుడ్ కంపెనీకి, పేరెంట్ కంపెనీకి ఎక్కడికైనా పంపుతుంది అంటే మళ్ళీ దాని మీద రాయల్టీ ఫీ వేస్తుంది గవర్నమెంట్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అంటే రెండు రకాల ఇన్కమ్ అనేది ఫారెన్ కంపెనీస్ వస్తుంది. అంటే ఇప్పుడు టెస్లా వచ్చి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసింది అని అంటే వాడు ఇండియాలో ఉన్నాడు కాబట్టి కార్పొరేట్ ట్యాక్స్ 30% కట్టాలి. ఫస్ట్ పాయింట్ క్లోజ్, ఆడికి క్లోజ్. ఈ 30% కట్టేసిన తర్వాత వాడు ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ప్రొడక్టివిటీ స్టార్ట్ చేసేసిండు, డబ్బులు బాగానే సంపాదించిండు. ఈ డబ్బుల్ని రాయల్టీ ఫీ కింద యూఎస్కి పంపుతాడు, ఎందుకంటే అక్కడ బ్రెయిన్నే కదా ఇక్కడ వాడుకునేది, ఆ డిజైన్ అదంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఈడ వేసిన రాయల్టీ ఫీ ఆ డిజైన్కు పంపాలి. ఓకే, పంపుతాను కదా బాబు, ఎంత పంపుతాను? 1000 కోట్లు పంపుతాను సార్. సరే, దాని మీద 50% ఇచ్చాయి, మళ్ళీ రాయల్టీ ఫీ మీద 50% ఇచ్చాయి. అంటే ఇన్సైడ్ ఇండియాది ప్రొడక్టివిటీ మీద నువ్వు ట్యాక్స్ తీసుకుంటాను, కార్పొరేట్ ట్యాక్స్. మళ్ళీ ఇక్కడ నుంచి రాయల్టీ ఫీ అని నువ్వు పక్క కంట్రీకి పేరెంట్ కంపెనీకి పంపితే అక్కడ ట్యాక్స్ తీసుకుంటాను. అందుకే విదేశీ కంపెనీలను లోపలికి అలో చేసేది. మన కంపెనీ ఇక్కడే పెట్టుకుంటే మన వాళ్ళు ఓకే, మంచిదే, కంట్రీ సిటిజన్ ఒకరు ఓకే, అంతా ఓకే. బట్ బయటి కంట్రీస్ రిలేటెడ్ వాటిని ఎందుకు అని అంటే డబల్ ట్యాక్స్ మనకి ఇండైరెక్ట్గా వస్తుంది, అందుకే ప్రోత్సాహకాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్స్. రెండోది మనకి ఇప్పుడు మీకు అది అర్థమైందని అనుకుంటున్నాను నేను, ఏది కార్పొరేట్ ట్యాక్స్ అనేది ఆడికి క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, మూలధన లాభ పన్ను. అంటే ఏంటి సార్ ఇది మూలధన లాభ పన్ను అంటే ఏంటిది అంటే, ఇప్పుడు నువ్వు ఐటీ ఫైల్ చేసినావు, డబ్బు కట్టేసినావు, నీకు లాభం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి, అంటే ట్యాక్స్ కట్టేసినావు ఆల్రెడీ, నువ్వు ఎర్న్ చేసినావు 1 కోటి రూపాయలు. నువ్వు 1 కోటి రూపాయలకి వెళ్ళి నువ్వు ట్యాక్సబుల్ అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ నీ రెంట్లు కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, తొక్క తోలు అన్నీ తీసేస్తే ఒక 30 లక్షలకు నువ్వు ట్యాక్స్ కట్టాలని వచ్చింది. ఆ 30 లక్షలకు ట్యాక్స్ కట్టేసినావు. దాంట్లో 10 లక్షలు నువ్వు వాడుకున్నావు, ఇంక 20 లక్షలు నీ దగ్గర పక్కకున్నాయి. ఆ 20 లక్షల్ని నువ్వేం చేస్తావు? పెట్టుబడి రూపకంగా మారుస్తావు. పెట్టుబడి రూపకంగా మార్చడం అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆ 20 లక్షల్ని తీసుకెళ్ళి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినావు, షేర్ మార్కెట్లో పెట్టుకున్నావు. ఆ 20 లక్షల్ని పెట్టుకున్నావు, వాటి వల్ల నీకు లాభం వచ్చింది, అది మూలధన లాభం. అంటే నువ్వు మూలధనం పెట్టుబడి పెట్టినావు డబ్బును, దానివల్ల ప్రాఫిట్ వచ్చింది, అది మూలధన లాభం. అంటే క్యాపిటల్ అమౌంట్ని తీసుకుపోయి ఒక దగ్గర స్టోర్ చేసినావు, పెట్టుబడి రూపకంగా పెట్టినావు, నీకు ప్రాఫిట్ వచ్చింది, అది క్యాపిటల్ అమౌంట్ ప్రాఫిట్, లేకపోతే క్యాపిటల్ గెయిన్స్. ఇంతే, సింపుల్. నువ్వు ట్యాక్సేషన్ అంతా కట్టగా మిగిలిన డబ్బు ఏదైతే ఉన్నదో ఆల్రెడీ ట్యాక్స్డ్ అమౌంట్, అది దాని నుంచి మళ్ళీ నువ్వు లాభాలు జనరేట్ చేసినా కూడా గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టాలి, అదే క్యాపిటల్ గెయిన్స్. ఈ లొల్లంతా ఎందుకని బ్యాంక్లో పెట్టుకున్నావా, నీకు ఇంత వడ్డీ వస్తుంది, అదే క్యాపిటల్ గెయిన్స్. ఇప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ఇందులో షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అని రెండుగా వేరియేషన్స్ పెట్టిళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనం క్యాపిటల్ గెయిన్స్ అంటే మూలధనాన్ని పెట్టుబడి రూపకంగా ఎన్ని రకాలు పెట్టచ్చు నువ్వు? ఒకటి షేర్ మార్కెట్లో పెట్టవచ్చు, లేదు ఒక ఇల్లు కొనుక్కోవచ్చు, లేదు ఒక ల్యాండ్ కొనవచ్చు, లేదు బంగారం కొనవచ్చు, లేదు డైమండ్స్ కొనుక్కోవచ్చు. ఇట్లా ఏదో ఒక రూపకంగా నువ్వు ఇన్వెస్ట్ చేసినావు. ఫోన్పేలో కూడా కొనొచ్చండి ఈ రోజులలో బంగారం. ఎస్, ఓకే, ఏదో ఒక రూపకంగా ఇన్వెస్ట్ చేసినావు. 1 minute, కొన్ని వాటర్. ఏదో ఒక రూపకంగా ఇన్వెస్ట్ చేసినావు, తక్కువ టైంలోనే నువ్వు లాభం జనరేట్ చేసినావు అనుకో, అది షార్ట్ టర్మ్. ఎక్కువ టైంలో లాభాన్ని జనరేట్ చేసినావు అనుకో, అది లాంగ్ టర్మ్. అంటే ఇప్పుడు నువ్వు షేర్ మార్కెట్లో పెట్టినావు, వితిన్ 6 months నీకు మంచి ప్రాఫిట్ వచ్చింది, నువ్వు దాన్ని డ్రా చేసేసినావు. తక్కువ టైంలో నువ్వు డ్రా చేసినావు కాబట్టి అది షార్ట్ టర్మ్ గెయిన్లోకి వస్తుంది. లేదు అట్లనే వదిలేసినావు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత మంచి ప్రాఫిట్ తోటి దాన్ని వదిలేసుకొని బయటకు వచ్చినావు, ప్రాఫిట్ వచ్చింది, అంటే చాలా రోజులకు వచ్చింది కాబట్టి అది లాంగ్ టర్మ్. ఏంటిది? అదే లాస్ వస్తేనా? ఓకే, ఇప్పుడు డౌట్ ఏంటంటే లాభం వస్తే కట్టాలని అన్నారు, లాస్ వస్తే గవర్నమెంట్ ఇస్తుందా అని అడుగుతాను. ఇవ్వదు. లాస్ వస్తే నువ్వు ఐటీఆర్లో ఫైల్ చేసుకోవచ్చు, నాకు ఇంత లాస్ వచ్చింది అని.
అది నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ నువ్వు గెయిన్స్ చేసినావు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ నాకు 2 lakhs లాస్ వచ్చిందని పెట్టినావు, నెక్స్ట్ ఇయర్ నువ్వు గెయిన్స్ చేసినప్పుడు ఎంత నీకు 2 lakhs లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh లాస్ వచ్చింది, ప్రాఫిట్ వచ్చిందని అన్నాను. ఆ 1 lakh 2 lakhs ప్రాఫిట్కి నువ్వు ఇది చూపెట్టాల్సిన అవసరం లేదు, నాకు పోయినసారి లాస్ వచ్చింది ఇది క్యాన్సిల్ చేయండి అని. బట్ నువ్వు ఫైల్ చేయాలి, ఆ వెసులుబాటు ఇచ్చింది, అది స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఇట్లాంటివి. ఓకే, దీని మీద మళ్ళీ ఒకసారి మనం డిస్కషన్ అనేది కొంచెం ఇన్డెప్త్కి వెళ్ళి చూద్దాం, షార్ట్ టర్మ్ అలాగే లాంగ్ టర్మ్. ఈ క్యాపిటల్ గెయిన్స్ మీద రీసెంట్ టైంలో 2024-25 లేకపోతే అసెస్మెంట్ ఇయర్ అని అంటాం, ఇది ఫైనాన్షియల్ ఇయర్. FI అంటే ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఆర్థిక సంవత్సరం ఆ ఇయర్కు సంబంధించింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే న్యూ లెర్నర్స్ ఎవరన్నా 2024 నుంచి 25 అంటే జనవరి నుంచి ఇది డిసెంబర్ అని లేకపోతే జనవరి అని కాదు. ఎప్పుడైనా ఆర్థిక సంవత్సరం అనేది మార్చ్లో ఎండ్ అయిపోద్ది అంటే ఫ్రెష్గా స్టార్ట్ అయ్యేది ఏప్రిల్లో స్టార్ట్ అయ్యిద్ది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మార్చ్కి ఎండ్ అయ్యిద్ది. అంటే ఇక్కడ 2024 మార్చ్లో స్టార్ట్ అయింది, 2025 ఏప్రిల్లో మార్చ్లో ఎండ్ అయింది. 2024 ఏప్రిల్లో స్టార్ట్ అయింది, 2025 మార్చ్లో ఎండ్ అయింది అన్నట్టు. ఆ ఫైనాన్షియల్ ఇయర్కి లేకపోతే అసెస్మెంట్ ఇయర్ అంటే నువ్వు ఇప్పుడు కడతాను, ఎప్పుడైనా క్లోజ్ అయిపోయినాకనే దాని మీద IT ఫైల్స్ చేస్తావు కదా, నువ్వు ముందే నాకు లాభాలు ఇంత వచ్చినాయని ఊహాగానంతో కడతలేవు, ఆల్రెడీ క్లోజ్ అయిన ఇయర్ కడతాను కాబట్టి అది ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది. ఇదేమో అసెస్మెంట్ ఇయర్ అవుతుంది, నువ్వు ఈ ఇయర్లో కడతాను కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఈ క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్గా టారిఫ్స్, అవి మన టారిఫ్స్ అంటున్నా, సారీ ట్రంప్ గుర్తొచ్చి టారిఫ్స్ అని పదం వచ్చింది. ఓకే, ఈ క్యాపిటల్ గెయిన్స్ వీటి పరంగా మనం ట్యాక్స్ రేట్లు ఎట్లున్నాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ట్యాక్స్ రేట్లు అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని అన్నాం, దీన్నే STCG అని సింపుల్గా వాడుతూ ఉంటాం. మనం షార్ట్ టర్మ్ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ కోచింగ్లు కానీ ఇది మీకు తెలుసు కదా, టైం పీరియడ్ని బట్టి అంతే. షార్ట్ టర్మ్ అంటే టైం పీరియడే, లాంగ్ టర్మ్ అంటే టైం పీరియడే. అంటే తక్కువ టైంలో నీకు లాభం వస్తే దాని మీద ట్యాక్స్ ఎంత, దీనికి లిమిట్లు కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ షేర్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అని ఉన్నది. ఈక్విటీ షేర్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అంటే రిజిస్టర్డ్ బాడీ. ఇప్పుడు మనం ఏ కంపెనీ అయినా కూడా షేర్లు కొనుక్కోవచ్చు అనుకోండి, అది ప్రైవేట్ లిమిటెడ్ కాదు, లిమిటెడ్. ఈ లిమిటెడ్కు ప్రైవేట్ లిమిటెడ్కు తేడా ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉన్నది, రమేష్ లిమిటెడ్ కంపెనీ అంటే లిమిటెడ్ కంపెనీ అంటే అది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినట్టు. రమేష్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బోర్డులు చూడండి ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని ఉన్నా అంటే అది దాని షేర్లు అనేవి కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల మధ్యలో ఉన్నట్టు, అది నార్మల్ పీపుల్కి బయట మార్కెట్లో అందుబాటులో లేవన్నట్టు. అంటే అది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వలే. స్టాక్ మార్కెట్లో ఏ కంపెనీ లిస్ట్ అయినా కూడా లిమిటెడ్ వస్తుంది, ప్రైవేట్ అనే పదం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ఈక్విటీ షేర్స్ అదే ఈ లిమిటెడ్ కంపెనీలలో నువ్వు స్టాక్ మార్కెట్లో సెబీలో కావచ్చు ఇంకోటి కావచ్చు కొనేసినావు. కొన్న తర్వాత నువ్వు వితిన్ 12 months లోపు 1 year లోపు వాటిని అమ్మేసుకుంటే నీకు లాభం వచ్చింది. ఒకవేళ ఆ లాభం అనేది 1.25 lakhs అంటే 1,25,00,000 వరకు లిమిట్ వరకు ఉంది, నిన్ను ట్యాక్స్ కట్టమని గవర్నమెంట్ అడగదు, IT డిపార్ట్మెంట్ అడగదు. లేదు, దీనికంటే ఎక్కువ వచ్చింది, 1,30,000 నువ్వు ప్రాఫిట్ జనరేట్ చేసినావు ఆ టైం పీరియడ్ లోపే, అప్పుడు నువ్వు మాత్రం ట్యాక్స్ కట్టాలి. ఎంత కట్టాలి? 20% కట్టాలి. ఎంత మరి 1,30,000 మీద నువ్వు ట్యాక్స్ ఏది లిమిట్ అని అంటే లాభం మీద కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 లక్షలు ఇన్వెస్ట్ చేసిన నేను 1,30,000 లాభం దాని మీద జనరేట్ చేసిన అంటే 6,30,000 అయింది నేను డ్రా చేసినప్పుడు. కానీ నేను ఇన్వెస్ట్ చేసింది ఆల్రెడీ 5 లక్షలు మైనస్ చేయాలి కదా, చేస్తే నాకు లాభం 1,30,000 కదా. ఈ 1,30,000 మీద నువ్వు 20% ఏది ట్యాక్స్ కట్టాలి, గుర్తుపెట్టుకో. 1,30,000 మీద నువ్వు 20% కట్టాలి. చూసిల్లా ఎంత హ్యూజ్గా ఉందో అమౌంట్ అనేది. ఈ 20% అంటే నాట్ ఏ జోక్ కదా. ఓకే, నెక్స్ట్ అంటే నువ్వు తక్కువ టైంలో నేను అంబానీని అయిపోతా లేకపోతే డబ్బు బాగా సంపాదిస్తా అంటే గవర్నమెంట్ ఇట్లనే ఉంటుంది. అబ్బా నువ్వు బాగా ఏం కష్టపడ్డావు లేదో తెలియదు కానీ తక్కువ టైంలో వచ్చింది కదా, ఓకే అయితే ఎక్కువ కట్టు నాకు అడుగుతుంది గవర్నమెంట్. అదే 20% గుర్తుపెట్టుకోండి. ఇవి అడగచ్చు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో ఈక్విటీ షేర్ నుంచి ఎంత టైం పీరియడ్ అని అడగచ్చు. నార్మల్గా 1 year లోపు. ఓకేనా, ఎంతవరకు ఎగ్జంప్షన్ ఉంది? 1,25,000 వరకు ఉన్నది. ఇది ఎఫెక్టివ్ డేట్ ఇది అవసరం లేదు, ఇది రీసెంట్ టైంది కాబట్టి 2024 జూలై 23 నుంచి. అంతకుముందు వేరే లెక్కలు ఉండేది, ఆ లెక్కలు చెప్తే మళ్ళీ కన్ఫ్యూజింగ్ ఉంటుంది కాబట్టి ఈ టైం పీరియడ్ అయినా కావచ్చు. ఈ డబ్బు ఇదివరకు 1,00,000 ఉండేది, ఇప్పుడు 1,25,000 చేసింది గవర్నమెంట్. అంటే మన కోసం కొంచెం ఆలోచించి చేసింది అన్నట్టు.
ఓకే, రెండోది అదర్ అసెట్స్. అంటే షార్ట్ టర్మ్లో నువ్వు ఓన్లీ షేర్ మార్కెట్లోనే పెడతామని లేదు కదా, లేకపోతే ఇంకో అసెట్స్ ఏమైనా ఉండొచ్చు కదా, గోల్డ్ కొనుక్కోవచ్చు, లేకపోతే ఫండ్స్ కొనుక్కోవచ్చు, లేకపోతే ఇంకో ప్రాపర్టీ కొనుక్కోవచ్చు. ఓకే, ఇట్లాంటి ప్రాపర్టీస్ కొన్నావు, కాకపోతే హోల్డింగ్ పీరియడ్ అనేది నార్మల్గా 24 నెలల లోపు నువ్వు ఎప్పుడన్నా అమ్ముకోవచ్చు. షేర్ మార్కెట్కి అయితే తక్కువ టైంలోనే షేర్ మార్కెట్కు పెడుతున్నాడు, మరి అసెట్స్ వేరే అసెట్స్ అయితే 24 నెలలు 2 ఇయర్స్ ఎందుకు ఇచ్చింది సార్, దీనికి కూడా 1 ఇయర్ పెట్టచ్చు కదా అని అంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కరెక్ట్ స్ట్రాటజీ వాడి మార్కెట్ను బాగా అబ్జర్వ్ చేస్తూ ఎకానమీ రిలేటెడ్గా న్యూస్ను ఫాలో అవుతూ ఒక కంపెనీ స్ట్రక్చర్ మొత్తం తెలుసుకొని మేనేజ్మెంట్ మీద రీసెర్చ్ చేసి బయట జియోపాలిటిక్స్ ఎలా అప్లై అవుతున్నాయి అనేది చూసుకొని, అలాగే ఈ ఎక్స్పెండిచర్స్ కంపెనీ ఎట్లా పెడుతుంది అనేది అబ్జర్వ్ చేసి ఒక కూలంకషంగా స్ట్రక్చర్ మీరు ఎకానమీ రిలేటెడ్గా ఒక కంపెనీ మీద చదివి ఇన్వెస్ట్ చేస్తే తక్కువ టైంలోనే ఎక్కువ లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. తక్కువ టైంలోనే ఎక్కువ లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే షేర్ మార్కెట్ను తక్కువ టైంలోనే ఎక్కువ లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి తక్కువ టైం పీరియడ్ పెట్టింది. కానీ ప్రాపర్టీకి అట్లా కాదు కదా. ఇవాళ ఉన్న నేను ఒక భూమి 1 ఎకరం 2-3 రోజులకే అది సడన్గా ₹1 అవుతాయని మనం ఏమైనా కలగంటామా? అది ఓన్లీ రాజకీయ నాయకులకే తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది అని అంటే, మంత్రి పదవి వస్తుంది, ఎమ్మెల్యే పదవి వస్తుంది, ఏం చేస్తాడు సడన్గా ఈ పలాని రంగదేవపల్లె ఊరి మీద నుంచి రింగ్ రోడ్ పోతుంది అని తెలుస్తుంది. ముందే ఇన్ఫర్మేషన్, ఎందుకంటే గవర్నమెంట్ పేపర్ వర్క్ అంతా చేస్తూ ఉంటుంది కదా, ఇట్లా రింగ్ రోడ్ తీద్దామని అనుకుంటాను, ఇది ప్రైవేట్ కంపెనీ కన్సల్టెన్సీకి దీనికి ఇద్దాం అనుకుంటాను. సరే ఏ ఊరు నుంచి పోతుంది డిస్కషన్లు వస్తాయి, తెలుస్తుంది ఆటోమేటిక్గా. ఐఏఎస్లతో కూర్చొని డిస్కస్ చేసేటప్పుడు ఓకే ఆ ఊరు నుంచి వస్తానా, సరే ఆ ఊర్లో ఏ బీట్ రోడ్ మీకెళ్ళి పోతాను, దీని మీకెళ్ళి దీని పిలుస్తాడు, బినామీలను పెట్టుకుంటాడు. ఆటో 100 ఎకరాలు కొనరా, ఈ ఊరు ఎండింగ్లో ఇక్కడ మళ్ళీ ఈ మధ్య నుంచి పోతుందట, ఆటో 50 ఎకరాలు ఇటో 50 ఎకరాలు కొనరా, ఖతం, టాటా బై బై. వితిన్ 3 మంత్స్లో రోడ్డు పనులు స్టార్ట్ అయినాయని అంటే వీడు కొన్న ఎకరం 5 లక్షలు ఉండొచ్చు, ఈ రోడ్డు పని రింగ్ రోడ్డు స్టార్ట్ అయిందా, ఓకే మినిమం డబల్ అన్నా కదా 3 నెలలు, షార్ట్ టర్మ్ గెయినే కదా అది. అయితే అందరికీ షార్ట్ టర్మ్ గెయిన్ అనేది ఇట్లాంటి ముచ్చట్లన్నీ నార్మల్ పబ్లిక్కి తెలుస్తాయా, తెలియవు కదా. అందుకే అబ్జర్వ్ చేయండి, పొలిటీషియన్స్ ఎప్పుడైనా తక్కువ టైంలో రిచ్ అయిపోతారు. అంటే వాడు దీన్ని అఫీషియల్గా కూడా చూపెట్టచ్చు, నేను కొనుక్కున్నా, నా డబ్బులతోటి కొనుక్కున్నా, నా సంస్థ పేరు మీద కొనుక్కున్నా, చూపెట్టి తక్కువ టైంలోనే నేను రిచ్ అయిపోతా. హెరిటేజ్ గ్రూప్ ఎంత రిచ్ అయిపోయింది అంటే, ఈ పొలిటికల్లోకి రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని ముందే తెలుస్తూ ఉంటాయి కూడా. ఓకే, అందుకే వేల కోట్ల సంపాదన కూడా వచ్చేస్తుంది, ఏలు పెట్టి కూడా చూపెట్టలేం. నేను కొనుక్కున్నా ముందే, తర్వాత అమ్ముకున్నా, నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, నేను ట్యాక్స్ కూడా కట్టినా, ఏంది ఇప్పుడు లెక్కలన్నీ పక్కాగా ఉంటాయి. ఓకే, అందుకే ఈ అదర్ అసెట్స్కి 24 మంత్స్ పెట్టిళ్ళు, నార్మల్గా షేర్ మార్కెట్కి 1 ఇయర్ పెట్టిళ్ళు, అది గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ సార్ మరి ట్యాక్స్ ఎంత పడుతుంది అని అంటే, ఈక్విటీ షేర్ మార్కెట్కి అయితే 20% అన్నారు. మరి ఇక్కడ అదర్ అసెట్స్కి తక్కువ టైంలో నేను అమ్ముకున్న, లాభం జనరేట్ చేసిన, దానికి ఎగ్జామ్షన్ ఏమన్నా ఉందా అంటే ఎగ్జామ్షన్ ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. నేను అబ్జర్వ్ చేయండి, ఎగ్జామ్షన్ మెన్షన్ చేయలేదు. అంటే నువ్వు దాంతో 3 లక్షలు కాదు 10 లక్షలు కూడా జనరేట్ చేయి లాభం, ఓకేనా, ఎంతన్నా చేసుకో. కానీ షేర్ మార్కెట్లో ఎగ్జామ్షన్ అనేది 1,25,000 వరకే ఇచ్చిండు, తర్వాత ఎంత జనరేట్ చేసినా ట్యాక్స్ కట్టాలి 20 అని అన్నాడు, 20%. మరి అదర్ అసెట్స్కి ఎందుకు ఇవ్వలేదు అంటే, వీటిని నార్మల్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లోనే వేసిళ్ళు. అంటే ఎట్లా, ఇప్పుడు నీ క్యాపిటల్ అమౌంట్ను పక్కకు పెట్టు, నీకు ఎంత అమౌంట్ నువ్వు జనరేట్ చేసినావు 1,30,000 అని ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఈ 1,30,000 అనేది నువ్వు ఐటీఆర్ ఫిల్ చేసినప్పుడు నువ్వు అందులో రాయాలన్నట్టు, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ అసెట్స్ అనేది ఒక కాలం ఉంటుంది, దాంట్లో 1,30,000 అని రైట్ సైడ్ రాస్తావు, లెఫ్ట్ సైడ్ బాక్స్లో నేను ల్యాండ్ అమ్మడం వల్ల వచ్చింది పలాన్ ల్యాండ్ అనేది మెన్షన్ చేస్తావు. ఈ 1,30,000 ఇది అదర్ అసెట్స్ ప్లస్ నీ శాలరీడ్ అకౌంట్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు శాలరీ పర్సన్ అనుకో, నీకు వచ్చిన 10 లక్షలు అంటే 10 లక్షల మీద ట్యాక్స్ పడుతుంది అనుకో, ఈ 1,30,000 అదర్ ఇన్కమ్ సోర్స్ నుంచి వచ్చింది అనుకో, మొత్తం 11,30,000 మీద నువ్వు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అన్నట్టు. ఓకే, అందుకే వీటిని తీసుకుపోయి అదర్ ఇన్కమ్ వాటిని తక్కువ టైంలో ఎక్కువ గ్రోత్, ఇక్కడ కోట్ల డీలింగ్లు వచ్చే ఛాన్స్ ఉన్నది కాబట్టి ఈక్విటీ మార్కెట్ మీద 20% అని పెట్టు. వీటికి అలగ్ కడతావు నువ్వు, ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ITR 3లోకి 2లోకి వెళ్ళి ఫామ్ ఫిల్లింగ్ ఉంటుంది. ఓకే, బట్ అదర్ అసెట్స్కి మాత్రం నీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లోనే కట్టేస్తావు. నెక్స్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే దీర్ఘకాలికంగా. ఇంతకుముందు 1 ఇయర్ అనేది టైం పీరియడ్ దేనికి చూసినాం, షేర్ మార్కెట్కి చూసినాం, ఇవి గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ అదర్ అసెట్స్కి షేర్ మార్కెట్ కాకుండా షేర్స్ కాకుండా అదర్ అసెట్స్ ఏమన్నా ఉంటే వాటికి ఎంత సార్ అంటే 2 years అని చూసినాం. దానికి 1 year, దీనికి 2 years. ఓకే, మళ్ళీ అక్కడ టైం బాండ్ కాకుండా లిమిట్ ఎంత చూసినా 1,25,000 వరకు ట్యాక్స్ కట్టనవసరం లేదు. అది దాటిందంటే 20%. మరి అదర్ అసెట్స్లో ఎంత దాటినా లిమిట్ అనేది లేదు. బట్ నువ్వు జనరల్ ఇన్కమ్ స్లాబ్లో చూపెట్టి ఐటీఆర్ ఫైల్ చేయాలి అని చెప్పుకున్నాం. టైం పీరియడ్ మాత్రం 24 సంవత్సరాలు అని. మరి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో నువ్వు ఇక్కడ 12.5 అదే ఆల్ అసెట్స్ కని పెడతాను సార్. అక్కడ ఇచ్చినట్టే అదర్ అసెట్స్కి ఈక్విటీ షేర్ మార్కెట్ కాకుండా మిగతా ప్రాపర్టీస్కి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? సారీ, ఎందుకు ఇవ్వలేదంటే చాలా డెప్త్గా నార్మల్గా చిన్న ఎగ్జాంపుల్ పెట్టి ఆలోచించండి, తెలివి పెట్టి ఆలోచించండి. భూమి ఏదన్నా కొంటే తొందరగా దానికి డబ్బులు రిటర్న్ అనేది ఎక్కువ వస్తాయా? రావు. బట్ ఒక 3-4 years ఆగు, రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. అందుకే నువ్వు ఒకవేళ 2 years లోపే అమ్ముకున్నా నీకు అంత రిటర్న్స్ రావు అనేది గవర్నమెంట్కి తెలుసు. 1 or 2 yearsలో అమ్ముకుంటే అంత రిటర్న్స్ రావు అనేది గవర్నమెంట్కి తెలుసు కాబట్టి అక్కడ నుంచి నేను ట్యాక్స్ అడుగుతలేదు. నార్మల్ ఇన్కంలో చూపెట్టు, ఎంతో కొంచెమే గెయిన్ ఉంటుంది కాబట్టి అని తెలుసు. అదే 2 years దాటి ఇంకొంచెం టైం పీరియడ్ పెరిగే కొద్దీ గజం వాల్యూ పెరగడం, అంటే డబ్బు రిలేటెడ్గా ల్యాండ్ వాల్యూలు పెరగడం, ఈ వాల్యూలు అనేది దీర్ఘకాలికంగా పెరుగుతాయి. షేర్ మార్కెట్ కాకుండా మిగతా అని దీర్ఘకాలికంగా కొంచెం పెరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద పెరుగుతూ పోతూ ఉంటుంది. అందుకే లాంగ్ టర్మ్లో గెయిన్స్ అనేవి ఈ అదర్ అసెట్స్ నుంచి ఎక్కువ వస్తాయి. కాబట్టి వాటికి నువ్వు నార్మల్ ఇన్కమ్ స్లాబ్లో చూపెట్టి ఫైల్ చేస్తా అంటే కుదరదు నాయన. నువ్వు దానికి అడిషనల్గా ట్యాక్స్ కట్టాలి 12.5% అని అంటాను. ఇక లాంగ్ టర్మ్లో నార్మల్గా అయినా కూడా దీనికి వేసేయాల్సిందే కదా. వీడు ఎన్ని రోజులు ఆగి కడతాడు కాబట్టి ఈక్విటీ షేర్ మార్కెట్ది కూడా అన్నిటితో పాటు దీనికి కూడా వేసేసిండు. అదే 12.5 దీనికి కూడా పెట్టేసి. ఓకే, నెక్స్ట్ హోల్డింగ్ పీరియడ్ అనేది సంవత్సరం నుంచి 24 నెలలు. అదర్ అని ఇక్కడ మనం లిస్టెడ్ ఈక్విటీకి ఎంత పెట్టిండు? 1 year హోల్డింగ్ పీరియడ్, 12 నెలలు ఫర్ లిస్టెడ్ ఈక్విటీ అని అన్నాను. లిస్టెడ్ ఈక్విటీ రిలేటెడ్, ఇది నార్మల్ ఈక్విటీది కాదు. 24 నెలలు అదర్. ఇక ఇది లాంగ్ టర్మ్ అని అంటే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఇది కూడా అవసరం లేదు. 1 year దాటింది అని అంటే క్యాపిటల్ గెయిన్స్ లాంగ్ టర్మ్లోకి పడిపోతాయి. నువ్వు అమ్ముకునేది 1 year తర్వాత అమ్ముకున్నావు అంటే అప్పుడు 12.5 కట్టచ్చు షేర్స్. అదే 1 year ముందు అమ్మినావు, నీకు లాభం వచ్చిందంటే దాని మీద 20% కడతావు, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఎగ్జామ్షన్ లిమిట్ సేమ్ అదే లాంగ్ టర్మ్కి కూడా ఇదే రేటు చూపెట్టిండు, 1.25 చూపెట్టిండు. నెక్స్ట్ గిఫ్ట్ ట్యాక్స్ అనేది అంటే ఇది వదిలేయండి. ఫస్ట్ ఇది వదిలేయండి. గిఫ్ట్ అంటే ఏంటిది అంటే ఏదన్నా అకేషన్లా మనం ఒకరికి గిఫ్ట్ ఇస్తాం. ఎవరిదన్నా పెళ్లి రోజు అయింది, వెళ్తాం, ఒక ఫోన్ గిఫ్ట్ ఇస్తాం. రిలేటివ్స్ దగ్గర నుంచి మనకు గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి, వెల్ విషర్స్ దగ్గర నుంచి గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి అయింది, గిఫ్ట్ వచ్చింది, కారు మామ పెట్టిండు, బంగారం 4 తులాలు చేయించిండు, మామ పెట్టిండు. అవన్నీ ఏంటి? గిఫ్ట్లు. అదర్ పర్సన్స్ నుంచి తీసుకుంటే గిఫ్ట్ ట్యాక్స్ కట్టాల్సిందే. 50,000 కంటే ఎక్కువ డబ్బులు రిలేటెడ్ది ఏది తీసుకున్నా కూడా కట్టాలి. కానీ మన బంధువుల దగ్గర నుంచి, రక్త సంబంధికుల దగ్గర నుంచి నువ్వేమన్నా గిఫ్ట్ తీసుకున్నప్పుడు అది ట్యాక్స్ ఫ్రీ. ఇప్పుడు పోయి నువ్వు కోట్లకి వేసేస్తావు. డైవర్స్ తీసుకునే టైంలో మా డాడీ కార్ గిఫ్ట్ ఇచ్చిండు మా ఆయనకి. అప్పుడు మరి మేము రిలేటివ్స్ కదా, మా మామ కదా, అందుకే కార్ తీసుకున్నా, గిఫ్ట్ అది. దానికి నేను డబ్బులు ఎందుకు కడతా, ట్యాక్స్ ఎందుకు కడతా? కావాలంటే రిటర్న్ తీసేస్తారు కావచ్చు డైవర్స్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, అది వేరు విషయం. ఓకేనా? అయితే ఈ గిఫ్ట్ ట్యాక్స్ అనేది మీరు ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే 50,000 కంటే దాని వాల్యూ, ఆ ఇచ్చే గిఫ్ట్ అనేది వాల్యూ 50,000 కంటే ఎక్కువ ఉన్నది అని అంటే నువ్వు దానికి ట్యాక్స్ కట్టాలి. ఓకేనా? రిలేటివ్స్ దగ్గర నుంచి వచ్చేది ఫ్రీ, దానికి ట్యాక్స్ అవసరం లేదు. రక్త సంబంధికుల నుంచి తీసుకునే గిఫ్ట్కు ట్యాక్స్ అవసరం లేదు, అది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఒక ఫ్రెండ్కు ₹1,00,000 మొబైల్ గిఫ్ట్ ఇచ్చినావు, అది ఇన్కమ్ ట్యాక్స్కి తెలిసింది. అప్పుడు అడుగుతుంది, బాబు 50,000 దాటింది, నువ్వు ట్యాక్స్ కట్టాలి, గిఫ్ట్ ట్యాక్స్. అది ఎవడు కట్టాలి? తీసుకున్నోడు కట్టాలి, ఇచ్చినోడు కాదు. ఇచ్చినోడు ఆల్రెడీ ఏదో కొంత ట్యాక్స్ దానికి ఇన్బిల్ట్గా ఇండైరెక్ట్ ట్యాక్స్ కట్టే కొనుక్కున్నాడు, కొని నీకు ఇస్తాడు కాబట్టి గిఫ్ట్ తీసుకున్నావు, నువ్వు దానికి గిఫ్ట్ ట్యాక్స్ కట్టాలి. ఓకేనా? గిఫ్ట్ ట్యాక్స్ కట్టాలి.
సారీ, ఈరోజు కొంచెం గొంతు సహకరిస్తలేదు. ఓకే, అది ఇన్కమ్ ట్యాక్స్లో క్లబ్ అయిపోయి నువ్వు చూపెట్టాల్సి వస్తుంది. సరే, అది గిఫ్ట్ అనే పాయింట్ వదిలేయండి. ఇక్కడ నేను కేబీసీ రిలేటెడ్కి ఇచ్చిన ఈ కేబీసీ రిలేటెడ్ది ఏంటిది అంటే ఇక్కడ మరి సార్ మీరు మళ్ళీ ఒకటి 50,000 కంటే ఎక్కువ అయితే ట్యాక్స్ కట్టాలనేది ఎంత కట్టాలనేది చెప్పలేదేంది, ఇంతకుముందు ఎస్టీజీ వాటికి చెప్పిల్లు కదా అని అంటే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్లో ఫైల్ చేసుకొని చూపెట్టాలి. ఆ స్లాబ్లో నీకు ఈ 50,000ది ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 తీసుకున్నావు అంటే ఆ 1,00,000 నువ్వు అదర్ ఇన్కమ్ సోర్సెస్ నుంచి ఆ 1,00,000 యాడ్ చేసినావు అంటే నీ ఓవరాల్ ఇన్కమ్కి ఈ 1,00,000 యాడ్ అయిపోయి ఆ స్లాబ్లో నీది 30% కట్టాలన్నా 5% కట్టాలన్నా నువ్వు ఏ స్లాబ్లో పడతానో ఐటీఆర్లో ఆ స్లాబ్లో నీకు ఇన్కమ్ ఇంక్లూడ్ అయిపోతుంది అన్నట్టు. దీనికోసం సపరేట్గా కట్టరు ట్యాక్స్ అనేది. రెండోది, ఈ కౌన్ బనేగా కరోడ్పతి లేకపోతే లాటరీ తీసినప్పుడు ఓకేనా, మీలో ఎవరు కోటీశ్వర్లు కావచ్చు, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మీరు చూస్తూనే ఉంటారు. ఇట్లాంటివి చూసినప్పుడు మీకు ₹1,00,00,000 వచ్చినాయి అనుకోండి. ఈ ₹1,00,00,000 వచ్చినప్పుడు కోటి వానికి ఇవ్వరు. పేరుకే నువ్వు కోటీశ్వరుడివి కానీ లక్షాధికారివే. ఎందుకు? ₹1,00,00,000 నీకు వచ్చినా కూడా నువ్వు 30% ట్యాక్స్ అక్కడ వదిలేసుకొని వెళ్ళిపోవాలి. అంటే నువ్వు కట్టమని కూడా నీకు ఇవ్వరు, గుర్తుపెట్టుకో. అందరి ముందు నార్మల్గా ₹1,00,00,000ది పెద్ద చెక్కు చూపెడతారు డిస్ప్లేలో, బట్ నువ్వు తీసుకెళ్లేది మాత్రం 70 లక్షలే. ₹1,00,00,000 గెలుచుకున్నా కూడా 70 లక్షలే. మిగతా 30% అనేది ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ టీడీఎస్లో తీసుకుంటారు. టీడీఎస్ అంటే ఏంటిది? టీడీఎస్ అంటే నార్మల్గా ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్, అందులోనే ఉన్నది. అంటే నువ్వు ఇన్కమ్ తీసుకునే దగ్గరనే ఆల్రెడీ ట్యాక్స్ నీ పేరు మీద ఆపేసి దాన్ని ఎంప్లాయర్ అనేటోడు లేకపోతే ఇచ్చేటోడు నీ పేరు మీద టీడీఎస్ రూపంగా ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అంటే నువ్వు కట్టాల్సిన ట్యాక్స్నే నీకు ఇచ్చేవాడు కట్ చేసేసి నీ పాన్ కార్డు లింక్ చేసేసి ఆల్రెడీ ఐటీ డిపార్ట్మెంట్కి కట్టేస్తాడు. వాడే కట్టేయాలి, అది రూలు. ఫర్ ఎగ్జాంపుల్ వీడు కేబీసీ వాడు లేకపోతే మీలో ఎవరు కోటీశ్వరుడు మర్చిపోయి ₹1,00,00,000 చెక్ ఇచ్చిండు అనుకో, వీడు 30% ఫైల్ చేయలేదు అనుకో, ఐటీ డిపార్ట్మెంట్కు తెలిసిందనుకో, ఆ 30% డైరెక్ట్ నువ్వు వాడికి ₹1,00,00,000 ఇచ్చినావు ₹2,00,00,000 ఇచ్చినావు మాకు సంబంధం లేదురా బాబు, ఆ 30% నువ్వే కట్టాలి అని అంటది. అర్థమైందా? టీడీఎస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. అంటే ఇప్పుడు పనిచ్చేవాడు ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్నా, నా దగ్గర ఒక 50 మంది పనిచేస్తారు. వాళ్ళకి ఎవ్రీ మంత్ నేను ఇంత శాలరీ అనేది ఇచ్చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళది ఏది మన 10 lakhs ప్యాకేజ్ అనుకోండి. ఈ 10 lakhs ప్యాకేజ్కి నార్మల్గా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో ఎంత పర్సెంటేజ్ ట్యాక్స్ పడుతుంది ఆ లెక్క చూస్తా. ఆ లెక్క చూసేసి అందులో అట్లీస్ట్ 10% అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు కట్టాల్సింది ₹1,00,000 అనుకోండి, 1,00,000లో 10% ఎంత అంటే ఎవ్రీ మంత్ 1,00,000 కట్టాలనుకోండి. సరే 50 లక్షలు ₹1,00,000 అనుకోండి శాలరీ, వాడు ఎవ్రీ మంత్ 1,00,000 అంటే 12 లక్షలు కట్టాలనుకోండి, ఎవ్రీ మంత్ వానికి 1,00,000 ట్యాక్స్ పడుతుంది అనుకోండి. అట్లీస్ట్ ఆ 1,00,000లో నేను 10% అన్నా గవర్నమెంట్కు ముందే వాని పేరు మీద కట్టేస్తా. ఎందుకు కట్టేస్తా అంటే గవర్నమెంట్కు లెక్కపోతా అన్నట్టు. ఇప్పుడు కంపెనీలో విప్రో ఉన్నది, ఇన్ఫోసిస్ ఉన్నది, 1000 మంది పనిచేస్తారు. ప్రతి ఒక్కని అకౌంట్ డీటెయిల్స్ ఇన్కమ్ ట్యాక్స్ మానిటరైజ్ చేస్తూ ఉండలేదు కదా. అందుకే ఏం చేస్తుంది, నువ్వు 4,000 మందిని రిక్రూట్ చేసుకున్నావు నీ కంపెనీలో, ఈ 4,000 మందిది కూడా నాకు ఇన్ఫర్మేషన్ నువ్వే ఇండైరెక్ట్గా ఏదో ఒక రూపకంగా ఇవ్వాలి. అదే టీడీఎస్ అంటే. నువ్వు వాడు కట్టాల్సిన ఇన్కమ్ నువ్వే బేరో చేసుకొని ఏ స్లాబ్లో వస్తుండో చూసి కంపెనీయే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 వాడు అంటే ఎవ్రీ మంత్ 1 lakh అంటే ఓవరాల్గా 1 year వాడు ఈ ఇయర్లో 12 lakhs ఇది ట్యాక్స్ కట్టాల్సిన సిచ్యువేషన్ ఉంటే నువ్వే దాంట్లో 10% అంటే ఎవ్రీ మంత్ కూడా 10,000 వాని పేరు మీద నాకు కట్టేసేయాలి అని అంటది గవర్నమెంట్. అదే టీడీఎస్, ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్, అంతే సింపుల్. అయితే ఇన్కమ్ ట్యాక్స్కి ఇన్ఫర్మేషన్ ఉన్నది ఆల్రెడీ. వీని దగ్గర నుంచో 10,000 పంపిండు, ఎవడు పంపిండు, విప్రో వాడు పంపిండు, ఓకే అంటే 10%, 10,000 10% అంటే 10,000 ఇంటూ 100 అంటే 1,00,000. వాడు కట్టాల్సిన ట్యాక్స్ 1,00,000, మనకు 10,000 వచ్చింది, ఇంకా 90,000 వాడు కట్టాలి. ఓకే, వాడి ట్యాక్స్ డీటెయిల్స్ది కొడతాడు సిస్టంలో, అన్నీ వెళ్తాయి, ఇట్లా చాటపడతాం అంతా వెళ్తుంది. వాడు కడతాడా, లాస్ట్ ఇయర్ క్లెయిమ్ చేసిండా, ఈ ఇయర్ క్లెయిమ్ చేసిండా, లేకపోతే అసలు కడతలేడా, ఏమన్నా కట్ అవుతానయా, ఇట్లా చూస్తాడు. వాడు కట్టాలి, వాడి బాధ్యత. 10% అంటే రిమైనింగ్ కట్టాలి. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే వాడు కట్టాల్సిన పూర్తి ట్యాక్స్ను
ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ కట్టేస్తాయి గవర్నమెంట్ కంపెనీస్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ కట్టేస్తాయి. నువ్వు కట్టేసిన వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే నాకు ఇంకా ఎల్ఐసీలు ఇవి కట్ అయినాయి అవి కట్ అయినాయి అని చెప్పుకొని, సార్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ 20,000 మీరు ట్యాక్స్ కట్ చేసిళ్ళు, అంటే ఓవరాల్గా 20,000 కట్ చేసిళ్ళు, కానీ నాకు ఎల్ఐసికి మళ్ళీ ఇంత ఎక్స్ట్రా అయింది, లేకపోతే ఇంటి ఈఎంఐ గురించి చెప్పడం మర్చిపోయినా, ఇంటి ఈఎంఐకి నేను ఇంక ఎక్స్ట్రా 50,000 కట్టినా అని నువ్వు ఆ ప్రూఫ్లు ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు చూపెడితే అవి వ్యాలిడే అనిపిస్తే నీకు కట్ అయిన 20,000 కూడా మళ్ళీ వాడు రిటర్న్ వేసేస్తాడు. అదే రిటర్న్స్ ఫైలింగ్ అంటే. ఓకే, నెక్స్ట్ ఎస్టేట్ ట్యాక్స్, ఆస్తి వారసత్వ పన్ను. ఆస్తి వారసత్వ పన్ను ఇవి నార్మల్గా ఇండియాలో రద్దు అయిపోయింది. సరే, ఇండియాలో రద్దు అయిపోయింది కాబట్టి దీని గురించి అవసరం లేదు, మనం రియల్ ఎస్టేట్ రిలేటెడ్గా చూద్దాం. ఓకే, దాని నుంచి దీన్ని తీసుకొని చూద్దాం. ఇప్పుడు ఏ అనే వ్యక్తి 8 లక్షలు వాడు కొన్నప్పుడు 8 లక్షలు, ఒక ల్యాండ్ వాల్యూ 8 లక్షలు, ఒక ప్లాట్ వాల్యూ 8 లక్షలు. వాడు ఒక 1 ఇయర్ లోపే బీకి అదే 8 లక్షలకు అమ్మేసిండు. వీనికి ఏదో ఎమర్జెన్సీ డబ్బులు అవసరం ఉండి బి అనే వ్యక్తికి 1 ఇయర్ లోపే అదే 8 లక్షలకు అమ్మిండు. వీడు ఇది మూలధనమే కదా, వానికి ఉన్న 8 లక్షలతోటి కొన్నాడు, అదే 1 ఇయర్ లోపే 8 లక్షలకు అమ్మిండు. అంటే టైం పీరియడ్ 1 ఇయర్ 2 ఇయర్స్ లోపే ఉన్నది. అదర్ అసెట్స్కి 2 ఇయర్స్ లోపు కదా, షార్ట్ టర్మ్ గెయిన్స్కి 2 ఇయర్స్ లోపు ఉంది. వాడు అంటే మరి షార్ట్ టర్మ్ గెయిన్స్ కింద ట్యాక్స్ కట్టాలి కదా, దాన్ని వేరే స్లాబ్లో చూపెట్టుకోవాలి కదా, చూపెట్టడానికి లేదు. వాడు కట్టిందే కొన్నదానికే మళ్ళీ అమ్ముకున్నాడు కాబట్టి అవసరం లేదు, క్లెయిమ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అందులో మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అదర్ ఇన్కమ్స్ అదే 8 లక్షలు, అదే 8 లక్షలకు అమ్ముకున్నాడు కాబట్టి ఇక్కడ ఈక్వల్ అయిపోయింది. కాబట్టి ట్యాక్స్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ ఐటీ డిపార్ట్మెంట్ ఫేస్ చేయదు, అది వదిలేయండి. వీని కూడా ఏమి ఇబ్బంది పెట్టదు. ఏమి ఇదే బి అదే 2 ఇయర్స్ లోపు సికి లాభానికి 10 లక్షలకు అమ్మిండు. వాడు కొన్నది 8 లక్షలు, ఆ ప్లాట్ మళ్ళీ సి అనే వ్యక్తికి 10 లక్షలకు అమ్మిండు. వానికి వచ్చిన లాభం ఎంత? 2 లక్షలు. అర్థమవుతుందా? 8 లక్షలకు కొన్నాడు, అదే 1 ఇయర్ లోపు వానికి డబ్బులు అవసరమై బీకి 8 లక్షలకే అమ్మేసిండు. అంటే ఇక్కడ కొన్నది అమ్మింది సేమ్ అయిపోయింది కాబట్టి ట్యాక్స్ రూపకంగా ఏం ప్రాబ్లం లేదు, దాన్ని పక్క పడేసిండు. అదే బి 8 లక్షలకు కొన్నాడు, వాడు సికి 10 లక్షలకు అదే 2 ఇయర్స్ లోపు అదర్ ఇన్కమ్స్ మనం చూసినాం కదా, అదర్ అసెట్స్ షార్ట్ టర్మ్ అంటే 2 ఇయర్స్ అని, అదే 2 ఇయర్స్ లోపు అమ్మేసిండు. అమ్మేస్తే వానికి లాభం 2 లక్షలు వచ్చింది. 2 లక్షలు వచ్చింది కాబట్టి ఇది షార్ట్ టర్మ్ గెయిన్స్ అవుతుంది. దీన్ని తీసుకుపోయి వాడు అదర్ ఇన్కమ్స్లో ఎవ్రీ ఇయర్ ఫైల్ చేసినప్పుడు అదర్ ఇన్కమ్స్లో ఫైల్ చేయాలి. సార్ వాడు 2వ ఇయర్లో అమ్మిండు, అది షార్ట్ టర్మ్ గెయిన్ అయింది కాబట్టి వాడు ఇన్కమ్ స్లాబ్లో అదర్ ఇన్కమ్స్లో ఈ 2 lakhs యాడ్ చేస్తాడు. వానికి వచ్చే శాలరీ అనేది ఎవ్రీ ఇయర్ 10 లక్షలు, 10 లక్షలు ప్లస్ 2 లక్షలు 12 లక్షలు అవుతుంది. 12 లక్షలు ఇంకొంచెం ఏమన్నా అదర్ ఇన్కమ్స్ షేర్ మార్కెట్ నుంచి ఏమన్నా ఉంటే అవి ఒక 200 అయింది అంటే 12 లక్షల 200. ఇప్పుడు రాబోయే స్లాబ్లో 12 లక్షల వరకే అని అనుకున్నాం, 12 లక్షల 200 అయింది కాబట్టి వాడు ట్యాక్స్ ఎంత పడుతుంది ఏంటిది అనేది అన్నీ చూసేసుకొని మళ్ళీ ట్యాక్స్ కట్టాలి. ట్యాక్సబుల్ ఇన్కమ్ ఏమైపోతే 200లకు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్. సరే, ఇక్కడ ఇది వదిలేయండి. ఇది ఆ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద ఆ పాయింట్లో చూసినాం. అట్లా కాకుండా ఇవి ఒకరి పేరు మీద నుంచి ఒకరి పేరు మీదకి పోతానే కాబట్టి గవర్నమెంట్కు స్టాంప్ డ్యూటీ కట్టాలి కదా, రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలి కదా, ట్రాన్స్ఫర్ డ్యూటీ కట్టాలి కదా. సరే, ఇవన్నీ ఏంటి? స్టాంప్ డ్యూటీ అంటే ఏంటిదంటే పేపర్ ఉంటుంది కదా, దాన్ని వాడుకుంటాను, నువ్వు రిజిస్ట్రేషన్కి ఆ పేపర్ మీద రాస్తాను, ఎంటర్ చేస్తాను, అది స్టాంప్ డ్యూటీ అనుకోవచ్చు. ఒక ప్రాపర్టీ నువ్వు ఇదే 10 లక్షలది, ఇప్పుడు బి అనే వ్యక్తి సికి అమ్ముతాడు కాబట్టి ఆ ప్రాపర్టీ మీద హక్కులు ఏమనుకుంటాయి? కొనేటోనుకుంటాయి సి. కాబట్టి ఈ లెక్కలు బొక్కలు ఎక్స్ట్రా అడిషనల్ డబ్బులంతా కట్టాల్సింది ఎవడు? సిఏ. ఇప్పుడు 10 లక్షల ప్రాపర్టీ సి కొనుక్కుంటాడు కాబట్టి దాని మీద ఈ 10 లక్షల మీదనే, గుర్తుపెట్టుకోండి, ఈ 10 లక్షల మీదనే స్టాంప్ డ్యూటీ 4% 40,000 అవుతుంది. ఎవడు కట్టాలి? సీనే కట్టాలి. తర్వాత రిజిస్ట్రేషన్ ఫీ, రిజిస్ట్రేషన్ చేస్తుంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాబట్టి వాళ్ళకు ఒక 0.5% డబ్బు కట్టాలి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి, అది 5,000 అవుతుంది. 5,000 కూడా కట్టాల్సింది ఎవరికి కట్టాలి? వీళ్ళకి కట్టాలి. ఈ రిజిస్ట్రేషన్ ఫీ కూడా ఎవడు కట్టాలి? కొనుక్కుంటాడు వాని పేరు మీద కాబట్టి సీఏ కట్టాలి. ట్రాన్స్ఫర్ డ్యూటీ అంటే ఒకని పేరు మీద నుంచి నేను ఇంకొకరికి ఎక్కిస్తానా, ఈ ట్రాన్స్ఫర్ డ్యూటీకి సర్వర్ ఛార్జీలు కావచ్చు, ఇంకొక ఛార్జ్ కావచ్చు, ఈ ట్రాన్స్ఫర్ డ్యూటీలు అన్నీ కలుపుకుంటే లావాదేవీల రిలేటెడ్గా 1.5% కట్టాలి, అది 15,000 అవుతుంది. ఓవరాల్గా వాడు కట్టేది ఆ 10 లక్షలకు 60,000 వాడు అడిషనల్గా సి అనే వ్యక్తి కడతాడు.
అంటే కొన్ని సందర్భాలలో రాసుకుంటారు సగం సగం కట్టాలి అమ్మేటోడు కొనేటోడు అని, అట్లా కూడా రాసుకుంటారు. బట్ మెయిన్గా కట్టాల్సింది మాత్రం కొనేటోడే, అది గుర్తుపెట్టుకోండి. 60,000 వాడు 10 లక్షల ప్రాపర్టీ కొనుక్కుంటాడు, మళ్ళీ అడిషనల్గా ఈ స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ ఇవన్నీ కలిపి 60,000 అడిషనల్గా కడతాను, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇవన్నీ రిలేటెడ్గా ఒక్కొక్క స్టేట్లో ఒక్కో రకంగా ఉంటాయి. స్టాంప్ డ్యూటీ ఇక్కడ 4 ఉండొచ్చు, మహారాష్ట్రలో 5.5 అనుకుంటా, ఇంకో కాడ ఇంకొంచెం ఎక్కువ తక్కువ, అంటే స్టేట్ టు స్టేట్ వ్యారీ అయిపోతూ ఉంటాయి ఈ స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీలు ఇవి కూడా అన్నీ కూడా. అయితే సరే, ఇప్పుడు మనం అందరికీ తెలుసు, ఇప్పుడు 8 లక్షలది సి అనేటోడు 10 లక్షలకు కొనుక్కుంటాడు, సి అనేటోడు 10 లక్షలకు కొనుక్కుంటాడు. యాక్చువల్గా ఆ 2 ఇయర్స్లోనే ఈ 8 లక్షలది నార్మల్గా 16 లక్షలు అయింది అనుకోండి, 16 లక్షలు అయింది వాల్యూ, భూమి వాల్యూ 16 లక్షలు అయింది. అయితే బి అమ్మేటప్పుడు నిజానికి సికి 16 లక్షలకే అమ్ముతాడు, కానీ పేపర్ మీద చూపెట్టేది 10 లక్షలు అని చూపెడతాను, అంటే 2 లక్షల ప్రాఫిటే చూపెడతాను. ఆ క్యాపిటల్ గెయిన్స్లో 2 లక్షల ప్రాఫిటే చూపెడతాడు. వాడు కట్టే ట్యాక్స్ 2 లక్షలకే కడతాడు. బి అనేటోడు ఐటీ ఫైల్ చేయాలి కదా, 2 లక్షలకే ఫైల్ చేస్తాడు, అంటే ఈ ఐటీ లెక్కల నుంచి తప్పించుకోవడానికి. అంటే వాడు ఆ 10 లక్షలు ఏం చేస్తాడు, చెక్ రూపకంగానో, 50,000 దాటిందంటే ఈ రోజులలో అన్ని చెక్ రూపకంగానే అయిపోయినాయి, అది అందరికీ తెలిసిన విషయమే. మిగతా 50,000 చేతికి ఇచ్చేసి మిగతా అన్నీ కూడా చెక్ రూపకంగానో ఏదో ఒకటి రాసుకుంటారు, అయిపోతుంది. అంటే 16 లక్షలు దాన్ని 10 లక్షలకు అమ్మినట్టు పేపర్ మీద చూపెడితే ఇంకెన్ని లక్షలు నువ్వు బ్లాక్ మనీగా ఇచ్చేస్తానట్టు, 6 లక్షలు ఇస్తానట్టు. మరి ఈ లెక్కలు బొక్కలన్నీ లోకల్గా ఉండే రిజిస్ట్రేషన్ ఆఫీస్ బాడీకి తెలియదా? తెలుస్తాయి. వాడేం చేస్తాడు, నువ్వు 10 లక్షల ఆడ ల్యాండ్ వాల్యూ ఎంత ఉన్నదో తెలుసు, ఆ పక్కకే నాకు బిట్ ఉన్నది, అది అప్రాక్సిమేట్గా మినిమం 15 లక్షలని ఉంటుంది. సరే, నువ్వు 15 లక్షలది 10 లక్షలు అని చూపెడతాను, 5 లక్షలు అంటే వాడు అమ్ముకున్నది 16 లక్షలు కావచ్చు, అప్రాక్సిమేట్గా 5 లక్షలు, 5 లక్షలు నువ్వు బ్లాక్ చూపెడతాను. ఓకే, 5 లక్షలకి వెళ్ళి ఓవరాల్గా మా డిపార్ట్మెంట్కి ఇంత వాళ్ళకి వీళ్ళకి ఇంత పోతాయి, నాకు 3 లక్షలు. అబ్బా సార్ 3 లక్షలా సార్, నాకు వచ్చేది ఇంత అంత. సరే, అయితే లాస్ట్కి బేరాలు లేవు, ఏం లేవు, 2 లక్షలు కట్టాలి. ఫైనల్ ఇవి బల్ల కిందకి వెళ్ళిపోతాయి. ఈ 2 లక్షలు లంచం బల్ల కింద నుంచి పోతుంది. సరే, ఇవి దొరకరా అంటే దొరుకుతారు, ఏదో ఒక టైంలో దొరుకుతూనే ఉంటారు. ఇదంతా బ్లాక్ మనీ మెయిన్గా అవ్వడానికి రీజన్ ఏంటిది అని అంటే, నన్ను అడిగితే బ్యాంకింగ్ సిస్టమ్ అనేది అప్డేషన్ అనేది పూర్తిగా కాకపోవడం. అసలు మోడీ వచ్చిన తర్వాత ఈ జన్ధన్ ఖాతాల వల్ల చాలా బ్యాంక్ ఖాతాలు ఓపెన్ అయినాయి, చాలా వరకు ఫ్రాడ్ చేయడానికి తగ్గిపోయింది. మంచి రూల్స్ కూడా వస్తాయి బ్యాంకింగ్ ఎకానమీ పరంగా, అది మంచిదే. ఎప్పుడైతే మొత్తం చేతిలో రూపాయి లేకుండా మొత్తం డిజిటలైజ్ అయిపోతావో అప్పుడు నువ్వు ఎక్కడ చూసినా కూడా లెక్కపత్రం ఉంటుంది, సచ్చినట్టు ట్యాక్స్ కట్టాల్సిందే, గుర్తుపెట్టుకో. ఇది ఎక్స్ట్రా స్టఫ్ ఏంటిది అంటే, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్, ఢిల్లీ ఇలాంటి ప్లేసులల్లో నార్మల్గా లేడీస్కి కన్సెషన్ ఉన్నది. ఈ రిజిస్ట్రేషన్ చేసుకునే వాటిలల్లో పర్సంటేజ్ తగ్గడం, ఇంతకుముందు మనం చూసినాం 4% అని ఉన్నది. అదే లేడీస్కి అయితే అక్కడ ఇంకొంచెం తక్కువ ఉంటుంది, అక్కడ 5.5 ఉండొచ్చు. లేడీస్ అనే వరకు వాళ్ళకు 3 or 4 ఆ పర్సంటేజ్లు ఉన్నాయి. బట్ తెలంగాణ గవర్నమెంట్ ఇంకా ఈ రిజిస్ట్రేషన్ బాడీ రిలేటెడ్గా లేడీస్కి కన్సెషన్ అనేది ఇస్తలేదు. ఇస్తే మంచిదే, ఎందుకంటే ఇంట్లో ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు లేడీస్ పేరు మీద చేయిస్తే దాని మీద ట్యాక్స్ ఇంకో 2% తగ్గుతుంది రిజిస్ట్రేషన్ బాడీలో అని అన్నప్పుడు, పేరెంట్స్ ఏమైనా మేల్ పర్సన్ ఏం చేస్తాడు, వాళ్ళ భార్య పేరు మీద రాయించడానికి ట్రై చేస్తాడు. లేకపోతే వాళ్ళ కూతురు పెళ్లి కోసం దాచిపెట్టుకున్న అయితే డైరెక్ట్ కూతురు పేరు మీదనే చేపించి పక్క పెడదామని ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ వాళ్ళ ఫాదర్ పోయినా కూడా వాళ్ళ కొడుకు లంగ అనుకోండి, చెల్లకో అక్కకో పెళ్లి కాలేదనుకో, అది నాది అని అంటే. అందుకే ఆడవాళ్ళకు ఆస్తిలో కొంచెం వెసులుబాటు ఇస్తే మంచిదే, బట్ అందరూ అలా లేరులేండి. ఓకే, నెక్స్ట్ మనం చూసే నెక్స్ట్ టాపిక్ ఐటీఆర్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. ఈ ఐటీఆర్ రిలేటెడ్గా ఏమేమి వస్తాయంటే సర్ఛార్జ్, సెస్, టీడీఎస్. ఈ సర్ఛార్జెస్, సెస్, టీడీఎస్ అనేది మనం ఇంతకుముందే చూసుకున్నాం కదా, అంటే ముందే కట్ చేసేది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నాం కదా, అట్లయితే ఇందులోనే కవర్ చేయొచ్చు, అంతే కదా. ఏమంటావు వెంకట్? ఓకే సార్, ఓపికన్నా? ఓకే, సరే అయితే చూసేద్దాం. 15 minutesలో క్లోజ్ చేయడానికి చూస్తా. ఐటీఆర్ అంటే రిటర్న్స్, అంటే నీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయిపోయింది, నువ్వు రిటర్న్స్ ఫైల్ చేయడం, లేకపోతే ట్యాక్స్ కట్టాలనేది ముందే ఫైల్ చేయడం, నా మీద నేను ఇంత సంపాదించుకున్నా నేను ఇంత ట్యాక్స్కు అర్హుడిని కట్టడం అనేది చూపెట్టుకోవడం. నువ్వు అట్లా చూపెట్టినావు అంటే నువ్వు ఇంకా దేవుని రా బాబు. ఓకే, నెక్స్ట్ అయితే ఈ ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు
ఎట్లుంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 50 లక్షలు సంపాదించు, ₹1,00,00,000 సంపాదించు, లేకపోతే 30 లక్షలు సంపాదించు, 30 లక్షలు అనుకుందాం. 30 లక్షలల్లా నీ కారు ఈఎంఐ, నువ్వు బెంజ్ కొనుక్కో, ఏదైనా కొనుక్కో, కారు ఈఎంఐ, లేకపోతే విల్లా ఈఎంఐ, నువ్వు రిచ్ కావచ్చు, విల్లా ఈఎంఐ, లేకపోతే హెల్త్ ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు, ఇవన్నీ పోను 30 లక్షలు సంపాదిస్తే పర్ ఇయర్, ఇవన్నీ పోను నువ్వు చూపెట్టుకున్న లెక్కలల్లా ఇవన్నీ పోను, జస్ట్ నీ దగ్గర 10 లక్షలే ఉంటాయి, జస్ట్ నీ దగ్గర 10 లక్షలే ఉంటాయి, చేతిలో ఉండే లిక్విడ్ క్యాష్ 10 లక్షలే ఉంటుంది. అప్పుడు ఐటీ ఏం చేస్తానంటే నువ్వు సంపాదించే 30 లక్షల మీద నీకు ట్యాక్స్ వేయదు. నువ్వు చేసే ఖర్చులన్నీ పోగా నీ దగ్గర మిగిలింది ఏదైతే ఉందో అదే ట్యాక్సబుల్ అమౌంట్, గుర్తుపెట్టుకో, అదే ట్యాక్సబుల్ అమౌంట్. అందుకే చాలామంది ఏం చేస్తారంటే జాబర్స్ ఇట్లా ట్యాక్సులు పడే ఛాన్స్ ఉన్నాయని ఇయర్లీ వాళ్ళకి ప్యాకేజ్ ఎంతోనో తెలుసు కదా, ఏదో ఒక ఈఎంఐ పెడతారు అన్నట్టు. అంటే ఈఎంఐ ఇన్ ద సెన్స్ ఒక ఇన్సూరెన్స్ తీసుకోవడం కావచ్చు, ఎల్ఐసి తీసుకోవడం కావచ్చు, లేకపోతే ఇప్పుడు న్యూ స్లాబ్లో ఎల్ఐసిని కూడా పెట్టలేదు, ఐటీసీని కూడా పెట్టలేదు. పాత స్లాబ్లలోకి పోయి మనం ఎల్ఐసికి ఏం చేయొచ్చు కానీ, బట్ పాత స్లాబ్లోకి ఎల్ఐసి యాడ్ ఆన్ చేసినా కూడా ఆ స్లాబ్లో నువ్వు చూసుకుంటే ఓవరాల్గా ఇన్కమ్ అనేది పెద్దగా చూపెట్టి ట్యాక్సేషన్ అనేది మళ్ళీ అక్కడ పెరుగుతాను. బట్ అందుకే న్యూ స్లాబ్ అనేది ఇంపార్టెంట్. న్యూ స్లాబ్లో ఇప్పుడు నేషనల్ పెన్షన్ స్కీమ్ను అందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది, అగ్నిపథ్ స్కీమ్ అని, అది కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అది కూడా ఒక రకంగా డిజిటలైజ్ ప్రమోషన్లోనే చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా కాన్సెప్ట్. నువ్వు 30 లక్షలు సంపాదించినా నీ ఈఎంఐలు ఖర్చులు అన్నీ నువ్వు అఫీషియల్గా చేసే ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేయగా మిగిలింది ఏదైతే 10 లక్షలు ఉంటుందో వాటితో నువ్వు బతకాలి అంతే. నువ్వు రెంట్లు కడితే కూడా నువ్వు స్లిప్ ఉన్నది నీకు అఫీషియల్గా అంటే ఆ రెంట్ది కూడా చూపెట్టుకోవచ్చు. ఈ 10 లక్షలు ఏవైతే ఉన్నాయో అదే ట్యాక్సబుల్ అమౌంట్ అవుతుంది, దానికే వేయాలన్నట్టు ట్యాక్స్ అనేది. ఇది అది. నెక్స్ట్ ఈ సర్ఛార్జీలు అంటే ఏంటిది? అదనపు పన్ను. ఇంతకుముందు మనం చూసినాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అక్కడ కూడా చెప్పిన, ఎవరికైతే 50 లక్షల పైన ఆదాయం ఉంటుందో అది వ్యక్తే కావచ్చు, సంస్థే కావచ్చు, కంపెనీ కావచ్చు, వాళ్ళకు మాత్రమే సర్ఛార్జ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సెస్ అంటే ఏంటిది? ఐటీ నీకు ఇన్కమ్ ట్యాక్స్ 10 లక్షలు మీద పడేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 అనుకో, ఈ 50,000 మీద వేసేది మళ్ళీ ఒక 10% అంటే 2,500 అనుకో, అది సర్ఛార్జ్. ఇన్కమ్ ట్యాక్స్ నువ్వు కట్టాల్సిన ట్యాక్స్ మీద వేసేది సర్ఛార్జ్. ఓకే, ఈ ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్ఛార్జ్ రెండింటిని కలిపి మళ్ళీ దాని మీద ఎంతో కొంత పర్సెంటేజ్ కట్టేది సెస్. ఇన్కమ్ ట్యాక్స్ మీద కట్టేది సర్ఛార్జ్, ఈ ఐటీ ప్లస్ సర్ఛార్జ్ ఎస్సీ సర్ఛార్జ్, ఈ రెండింటి మీద మళ్ళీ నువ్వు కట్టిన అమౌంట్ మీద మళ్ళీ కొంత పర్సెంటేజ్ తీసి నువ్వు కట్టేది సెస్. ఓకేనా? అయితే ఈ సెస్ కోసం తీసిన డబ్బులు ఏవైతే ఉంటాయో వాటి కోసం మాత్రమే కట్టాలి. ఓకేనా? వేరే వాటికి కట్టడానికి ఉండదు. అంటే విద్యా ఆరోగ్యం కోసం నువ్వు అడిషనల్గా 4% ఈ రెండింటి మీద యాడ్ చేసి 10,000 అయిందనుకో, 4% అంటే 400 అంతే. 400 తీసింది గవర్నమెంట్ ఎప్పుడైనా వీటికి మాత్రమే పే చేయాలి, ఆరోగ్యం విద్య కోసం మాత్రమే పే చేయాలి. మళ్ళీ అంటే ఇది ఆరోగ్య రంగానికి విద్యా రంగానికి రిలేటెడ్గా 4% ఎప్పుడూ యాడ్ అవుతానే ఉన్నది. ఈ టీడీఎస్ అంటే ముందే గవర్నమెంట్కు ఎంప్లాయరే, ఉద్యోగత కల్పించే కంపెనీయే కట్టడమే మనం టీడీఎస్ అనేది ఇంతకుముందు ఓవరాల్ క్లాస్లో చూసినాం. ఏంటి క్రికెట్ స్టేడియం కార్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఓకే, క్రికెట్ స్టేడియంలో ఒక కారు ఉంది. డౌట్ ఇది, క్రికెట్ స్టేడియంలో ఒక కారు పెడతారు సార్, ఇది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చిన వాళ్ళకు కార్ గిఫ్ట్ ఇస్తారు కదా, మరి దాని మీద గిఫ్ట్ ట్యాక్స్ పడుతుందా అంటే గిఫ్ట్ ట్యాక్స్ కాదు అది. గిఫ్ట్ అంటే ఏంటి? నువ్వు ఏం చేయకుండా పుక్కిడికి తీసుకునేటి గిఫ్ట్లు, ఈ వ్యాలంటైన్స్ డేకి తీసుకునేటి అట్లా కాదు. అంటే నువ్వు ఏదో ఒకటి లాటరీ రూపకంగానో డబ్బు ఖర్చు చేసి, లాటరీ అన్నా కూడా నువ్వు డబ్బు అయితే పెట్టాలి కదా, 50 రూపాయలన్నా పెట్టాలి కదా, డబ్బు ఖర్చు చేసి, లేకపోతే కేబీసీ అయినా నీ తెలివి వాడాలి కదా పెట్టుబడి, లేకపోతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే నువ్వు మంచిగా ఆడాలి కదా, ఏదో రకంగా పెట్టుబడి పెడతావు కదా, అట్లా పెట్టుబడి రూపకంగా పెట్టినా నువ్వు తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వచ్చేటి ఈ లాటరీ, ఈ కేబీసీ ప్రోగ్రామ్స్, లేకపోతే ఏది క్రికెట్ ఆడేటప్పుడు వచ్చే గిఫ్ట్లు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్న వాళ్ళకి కార్లు, ఇవన్నీ కూడా దానిలోకే వస్తాయి ఆ 30%. ఎస్, ఇప్పుడు కార్ తీసుకున్నాడు ఎంఎస్ ధోని ఫర్ ఎగ్జాంపుల్, బైక్ తీసుకున్నాడు ఎంఎస్ ధోని ఫర్ ఎగ్జాంపుల్, ఆన్ రోడ్ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ కారుకు 10 లక్షలు అనుకో, ఆన్ రోడ్ కాస్ట్ 10 లక్షలు ఇంటూ 30% ఎంత అవుతుంది? ఆ అమౌంట్ ధోని పే చేయాలి, ఇచ్చేటోడు పే చేయడు. చెప్పినా కదా గిఫ్ట్ ట్యాక్స్ అప్పుడు వచ్చిన. అవును, ధోని తీసుకుంటాను కదా కారు, తీసుకునేటోడే పే చేయాలి. లేకపోతే టీడీఎస్ రూపకంలో ఈ ఎంఎస్ ధోనిది పాన్ కార్డ్ ఏదైతే ఉన్నదో దాన్ని ప్లేస్ చేసి అతికిచ్చేసేసి
30% అనేది ఆ కార్ ఇచ్చే కంపెనీ వాడే, హ్యుందాయ్ కంపెనీ వాడే ఈ ఐటీ డిపార్ట్మెంట్కి పంపాలి. వద్దనుకుంటే అంటే సరే, వద్దనుకుంటే అంటే ఆ కారును అతని దగ్గర ధోని తీసుకొని యువరాజ్కి ఇచ్చేసిండు అనుకో, ఐటీ కూడా వచ్చి అడుగుతాడు ఏమైంది అని అంటే, సార్ నేను తీసుకోలేదు, నా దగ్గర నుంచి యువరాజ్కి ఇచ్చేసిన, అది నేను తీసుకోనని వాళ్ళకి చెప్పేసిన, యువరాజ్కి ఇచ్చేసిళ్ళు, యువరాజ్ పాన్ కార్డ్ లింక్ అయింది. ఎస్ తీసుకున్నావు అంటే పాన్ కార్డ్ లింక్ చేయాలి, టీడీఎస్ రూపకంగానే ముందే కట్ చేసి చేయాలి. ఓకే రైట్. ఇది ఇంతకుముందు చూసింది. సరే ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఫామ్ 16 అంటే ఏంటిది అని అంటే, ఏ కంపెనీ అయినా కూడా ఫైనల్గా మొత్తం ఎండ్ అయిపోయాక ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో నువ్వు ఎంత ట్యాక్స్ కట్టడానికి అర్హుడివి, ఎంత ట్యాక్స్ కట్టాలనేది చూపెట్టేదే, నీ లావాదేవీలు లెక్కలు బొక్కలు చూపెట్టేదే ఫామ్ 16. ఈ ఫామ్ 16 వచ్చినాకనే ఐటీఆర్ ఫైల్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, ఇందులో చూడు ఇక్కడ ఏం రాసింది ఫామ్ 16లో, ట్యాక్స్, ఇది ఒరిజినల్ ఫామ్ 16, ఇది నాదే. ఓకే, ఐఎమ్ ఆల్సో ఎంప్లాయీ ఇన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఎస్. ఓకే, ఈ ఫామ్ 16లో ఏముంది, ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ ఫ్రమ్ ఇన్కమ్ చార్జబుల్. ఇది కూడా టీడీసీఏ. అంటే నేను కట్టడానికి ముందే నా పేరు మీద గవర్నమెంట్ ఏం చేస్తుంది, ట్యాక్స్ డిపార్ట్మెంట్కు డబ్బులు కట్ చేసి ఇచ్చేస్తాను, అదే టీడీసీ. అంతే కదా, నేను కట్టడానికి ముందే కంపెనీయే నా పేరు మీద కడతాను. అయితే 10% లాగా కట్టదు మా కంపెనీలో. ఎట్లుంటుందంటే డైరెక్ట్ ఓవరాల్గా మొత్తం ఇయర్లో మార్చిలోనే కట్ అయిపోతుంది. ఇది చూద్దాం, ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ అంటే ఆ స్లైడ్లో మీకు ఏం చూపెట్టినా, ఫస్ట్ ఫామ్ 16లో టీడీఎస్ అంటే అనే పాయింట్ కనపడ్డది మీకు. ఓకే, నెక్స్ట్ నా గ్రాస్ శాలరీ. ఈడ స్టాండర్డ్ డిడక్షన్స్ అంటే ఏంటిది అని అంటే, ప్రతిదానికి మనం లెక్క చూపెట్టలేం. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు నేను క్లెయిమ్ చేసేటప్పుడు ఎల్ఐసి బిల్లు చూపెట్టాలి. ఎల్ఐసి నాకు దాంట్లో నేను ఏం చేస్తా, రాస్తా, నాది పాలసీ నెంబర్ రాస్తా. ఇన్సూరెన్స్ బిల్లు చూపెట్టాలి, ఇన్సూరెన్స్ నెంబర్ రాస్తా. అట్లా ప్రతిదానికి చేయలేం కదా మనం. కొన్ని బిల్లులు లేకుండా కూడా డబ్బులు పే చేసి కొన్ని కొంటా ఉంటాం, సరుకులు ఏదైనా కావచ్చు. అందుకోసమే స్టాండర్డ్ డిడక్షన్ అని లెక్కలేని వాటి కోసమని గవర్నమెంట్ కన్సిడర్ చేసి 75,000 ఫిక్స్ చేసింది అన్నట్టు. అంతకుముందు తక్కువ ఉండే. అంటే నువ్వు లెక్క బొక్క చూపెట్టకుండా నీకు వచ్చిన ఓవరాల్ ఇన్కమ్లోకి వెళ్ళి సరే 75,000 మేము మైనస్ చేస్తాను అని గవర్నమెంటే మనకు ఏదో పోనీని పిల్లవాడు బతకని అని కట్ చేసేది 75,000, సానుభూతి చూపెట్టేది 75,000 అన్నట్టు. ఇది నా ఓవరాల్ గ్రాస్. దాంట్లోకి వెళ్ళి 75,000 తీసేసిన. 75,000 తీసేసినాక మళ్ళీ నేను ఇంకెంత ఉంటుంది, 75,000 తీసినా కూడా 7,50,000 నా ఇన్కమ్ చూపెడతాను. ఓకే, నా ఇయర్లీ ఇన్కమ్ చూపెడతాను. ఈ 7,50,000 మళ్ళీ దీని మీద సెస్ ఎంత పడుతుంది, లేకపోతే ఇంకోటి ఎంత పడుతుంది అనేది చూస్తే, నా ఎల్ఐసీలు అవి ఏం లేవు కాబట్టి అది వదిలేసిన. ఈ 7,50,000కు మీరు చూసుకోండి, ట్యాక్స్ ఆన్ టోటల్ ఇన్కమ్ 25,032. అంటే ఏ స్లాబ్లో వస్తానో ఆ స్లాబ్లోది ఇంటూ చేసేస్తే, అంటే ఎగ్జంప్షన్ తీసేస్తే ఎంత కట్టాలి, నాకు 7,50,000 న్యూ ట్యాక్స్ పాలసీ ప్రకారం నేను అర్హుడిని ఏ స్లాబ్లో వస్తానో ఆ లెక్క అంతా తీసేస్తే 25,032. ఈ స్లాబ్ది కూడా నెక్స్ట్ స్లైడ్లో నేను చెప్తా. సరే 25,032. మరి నాకు సర్ఛార్జ్ ఎందుకు పడతలేదు? సర్ఛార్జ్ కంపెనీ పర్సన్ మీద అయినా వేయచ్చు, కంపెనీ మీద అయినా వేయచ్చు అని అన్న. మరి నా సర్ఛార్జ్ 0 ఎందుకున్నది? నా ట్యాక్సబుల్ అమౌంట్ 25,000 కాబట్టి ఉన్నది. మరి సర్ఛార్జ్ అనేది దేని మీద వేస్తామని అన్నాం, 50 లక్షల కంటే ఎక్కువ ఉంటేనే వాడికి సర్ఛార్జ్ చేస్తారు. అది కూడా 10%, 12% అనేది లెక్క ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ సెస్ అంటే ఏంటిది చెప్పిన, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడతాను 25,032 ప్లస్ సర్ఛార్జ్. నాది 0 కాబట్టి 0. ఒకవేళ అదే 2 లక్షలు ఉంటే 25,000 ప్లస్ 2 లక్షలు అట్లా ఉంటుంది. ఓవరాల్ చేస్తే వచ్చిన దాని మీద 4% ఎంత అవుతుంది, 1,001 అవుతుంది. అదే ఇక్కడ వేసాను. ఓకే, నేను అంతా కట్టాలన్నట్టు. ఇది ట్యాక్సబుల్ ఓల్డ్ రెజ్యూమే, న్యూ రెజ్యూమేది. ఇక్కడ మీకు కంపారిజన్ చూపెట్టిన, ఇది పాతది, ఇది న్యూ రెజ్యూమే. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్కి మనం 24-25కి కట్టాల్సింది అన్నట్టు ఫైనాన్షియల్. ఈ అసెస్మెంట్ ఇయర్ అంటే ఈ ఇయర్ అయిపోతుంది. ఓకే, రెండు ఒకటే. ఇప్పుడు పాతది 2,50,000 అట్లా చూసుకుంటే, ఇప్పుడు ఓల్డ్ది వదిలేసి కొత్తది చూద్దాం. కొత్తది ఎంత ఇచ్చినాం, ఇక్కడ 5% ఇచ్చేసినాం. ఓకే, ఇక్కడ తెలిసినాం. ఇక్కడ మళ్ళీ ఇక్కడ 10%, ఈ 15%, 20%, 30%. నెక్స్ట్ అప్లై న్యూ ట్యాక్స్ స్లాబ్ రేట్స్. ఇది న్యూ, ఇంతకుముందు నా లెక్కదే నేను చూపెట్టింది. ఇక్కడ 7 లక్షలు ఎంత అయితే 5%. అదొకసారి మీరు ఈ స్లైడ్ ఆప్ చేసేసి ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఈ సెస్ అనేది ఎంత అనేది అడగచ్చు, చెప్పినా కదా 4%. ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, సర్ఛార్జ్ అంటే ఏంటిది, ట్యాక్స్ అండ్ ట్యాక్స్. సెస్ అన్నా కూడా ట్యాక్స్ అండ్ ట్యాక్స్. కాకపోతే సెస్ మీద వసూలు చేసిన డబ్బులు దేనికోసం వసూలు చేస్తామో దానికోసం మాత్రమే కట్టాలి.
ఓకే పడుతుంది ఏంటిది అనేది చూసినాం. 10% ఉంది, 15% ఉంది, 25, 37 ఓల్డ్ది ఇది. ఇప్పుడు న్యూ సర్చార్జెస్ పాలసీలో వచ్చే వరకు నార్మల్గా ఎంతకు కుదించిల్లు అని అడగచ్చు. సర్చార్జెస్ అనేవి 5 కోట్ల వరకు కూడా ఉన్నా ఎబోవ్ ఉన్నా కూడా నువ్వు 25% మాత్రమే సర్చార్జులు కట్టచ్చు. ఓకేనా. సర్చార్జ్ అనేది రిచ్ పీపుల్ కట్టేది, మనం కాదు. 50 లక్షల కంటే ఎక్కువ ఇన్కమ్ మనకి ఎప్పుడు రావాలి సంవత్సరానికి. ఓకే సరే, అది మనం చూసింది సింగిల్ పర్సన్స్ ఇన్కమ్ రిలేటెడ్. ఇది కంపెనీస్ రిలేటెడ్. ఎంత కట్టాలి ఏంటిది అంటే 7%. అదే 10 కోట్ల కంటే ఎక్కువ ఉంటే కంపెనీ 12% కట్టాలి. ఫారిన్ కంపెనీస్ అయితే సర్చార్జులు తక్కువ అని చెప్పుకున్నాం. ఎందుకు, వాడు ఆల్రెడీ కట్టే ట్యాక్సే 35% దేశీలో ఉంటే అదే రాయల్టీ కింద కట్టేది 50% అని అనుకున్నాం. అంత కట్టినప్పుడు వీనికి సర్చార్జులు తగ్గియడంలో తప్పేమున్నది. ఓకే, ఇది జస్ట్ నాలెడ్జ్ కోసం, ఇంత డెప్త్గా అడగచ్చు అడగకపోవచ్చు. ఓకే, దట్స్ ఇట్. క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు న్యూ వ్యూయర్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం జిఎస్టీ మీద చూస్తాం. దీనివల్ల మీకు ఒక అవగాహన వచ్చిందనే అనుకుంటున్నాను. కొత్త వ్యూయర్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి, ఫాలో అవ్వండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ సింబల్ ఒత్తి పెట్టుకోండి. ఎనీ డౌట్స్?